భయము ఎంత ప్రమాదకరమైనదో తెలుసా? 7వ అధ్యాయం 3వ వచనం నేను చదువుతాను, నాతో కలిసి అందరూ చెప్పండి. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండను విడిచి తిరిగి వెళ్ళవలెనని జనులకు ప్రకటించగా జనులలో నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిరి. రైట్, సుమారుగా 32,000 మంది యుద్ధానికి వచ్చారు. వాళ్ళందరినీ చూసి దేవుడు మాట్లాడుతున్న మాట, మీలో భయపడేవాడు, మీ మధ్యలో వణికేవాడు, సైనికులతో కలిసి యుద్ధానికి మీరు వెళ్ళొద్దు. ఎవరు భయపడుతున్నారో ఎవరు వణుకుతున్నారో యుద్ధ భూమిని విడిచిపెట్టి మీరు వెళ్ళిపోండి అని దేవుడి స్థలంలో మాట్లాడితే, యుద్ధానికని బయలుదేరి వచ్చిన 32,000 మందిలో 22,000 మంది మేము భయపడుతున్నామని చెప్పి, మా గుండెల్లో భయం ఉందని చెప్పి ఆ యుద్ధ భూమిని విడిచిపెట్టి వెళ్ళారు. దేవుడు ఎందుకు భయపడేవారిని యుద్ధానికి రానివ్వలేదు అంటే, భయపడేవాడు యుద్ధ భూమిలో ఉండకూడదు, భయపడేవాడు యుద్ధానికి సరిపోడు, భయపడేవాడు పోరాటానికి తగినవాడు కాదని యుద్ధ భూమిలో నుంచి వాళ్ళని పంపించి వేశాడు. కీర్తనలో ఓ చక్కటి మాట రాసి ఉంటుంది, జవుకిచ్చి ఇల్లు యుద్ధానికి పనికిరాదు అని. భయపడేవాడు యుద్ధానికి తగినటువంటి వాడు కాదు, పోరాటానికి తగినటువంటి వాడు కాదు అని లేఖనం అంటుంది. ప్రభు బిడ్డలారా, యుద్ధము అంటే అదేదో సైన్యంతో చేసే యుద్ధం కాదు. ఓ నిజ క్రైస్తవుడు తన బ్రతుకులో ప్రతిరోజు పోరాటాన్ని ఎదుర్కొంటూ ఉన్నాడు. ప్రతిరోజు భయాన్ని పుట్టించే ఎన్నో వార్తలు తన జీవితంలో వింటూ ఉన్నాడు. అందుకనే యోబు గ్రంథకర్త అంటాడు, నరుల కాలము భూమి మీద యుద్ధ కాలము వంటి కాలము కాదా అంటాడు. కొన్నిసార్లు నీ భర్తతోనే నీకు యుద్ధాలు వస్తాయి, నీ భార్యతోనే నీకు యుద్ధాలు వస్తాయి. నువ్వెంత నమ్మకంగా పనిచేసినా నీ తోటి ఉద్యోగస్తుల ద్వారానే నీకు పోరాటాలు వస్తాయి. నువ్వెంత నీతిగా యథార్థంగా బ్రతుకుతున్నా ప్రాణానికి ప్రాణం అని ఎంచుకున్న నీ ప్రాణ స్నేహితులే నీ ప్రాణం తీయటానికి శత్రువులుగా మారి నీతో యుద్ధం చేయటానికి వాళ్ళు దిగుతారు. ఈ పోరాటాల మధ్యలో నువ్వు నిలవబడాలంటే నీకేముండాలో తెలుసా? ధైర్యం ఉండాలి, పోరాట పటిమ ఉండాలి. వాటన్నిటినీ తట్టుకొని నిలవబడటానికి కావలసిన ధైర్యం ఏ వ్యక్తిలో ఉంటుందో, ధైర్యం కలిగిన వాడు యుద్ధ భూమిలోకి వెళ్తే ఆ ధైర్యం కలిగిన వాడికి అఖండమైన విజయాన్ని దేవుడిచ్చునుగాక. దేవుడి స్థలంలో నుండి పిరికి వాళ్ళను నిర్దాక్షిణ్యంగా యుద్ధ భూమిలో నుంచి తొలగిస్తున్నాడు. అసలు యుద్ధ భూమిలో నుంచి తొలగించడం మాత్రమే కాదండి, బైబిల్లో ఒక విషయం మనం చదివితే మన గుండెలు బ్రద్దలవుతాయి. భయం పట్ల దేవుడు ఎంత కఠినాన్ని వ్యవహరిస్తున్నాడు. పిరికి వాళ్ళ పట్ల కానీ ప్రతిదానికి భయపడి, ప్రతిదానికి కలవరపడి, చిన్న చిన్న వాటికి కూడా లేనిపోని ఊహలు ఊహించుకొని కలవరపడుతూ ఏ వ్యక్తులైతే బ్రతుకుతారో, పిరికి వాళ్ళను యుద్ధంలో నుంచి తొలగించడం మాత్రమే కాదు, పిరికి వాళ్ళ విషయంలో దేవుడు ప్రకటన గ్రంథంలో ఒక భయంకరమైన మాట అన్నారు. చూడండి ఆ మాట, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. అందరూ మీ బైబిల్ తెరవండి, ఆ మాట టిక్ చేసుకోండి. భయము ఎంత ప్రమాదకరమైనదో తెలుసా? బాగా చూడండి అందరూ. 21వ అధ్యాయం 8వ వచనం నాతో కలిసి అందరూ చెప్పండి. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులను, అగ్నిగుండములతో మండు, అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. క్రైస్తవ సంఘానికి తెలుసు నరకమనే అగ్నిగుండం ఉందని. నరకమనే ఆ అగ్ని గంధకాల్లో పడిపోయే వ్యక్తులు ఎవరయ్యా అని ప్రభువుని అడిగితే
ఆ లిస్టులో మొట్టమొదటి పేరు ఎవరిదుందో తెలుసండి? పిరికితనంతో బ్రతికేటువంటి వాళ్ళ పేరు ఉంది. ఒక్కసారి మీరు ఆలోచించండి దేవుని బిడ్డలారా. వ్యభిచారిని ఏ పాతాళంలో వేశాడో, విగ్రహారాధికుని ఏ పాతాళంలో వేశాడో, నరహత్య జరిగించిన నరహంతకుణ్ణి ఏ పాతాళంలో వేశాడో, అబద్ధాలతో జీవనాన్ని కొనసాగించే అబద్ధీకుణ్ణి ఏ పాతాళంలో వేశాడో, వాక్యం అంటుంది పిరికివాడిని కూడా అదే పాతాళంలో దేవుడు వేసినట్లుగా పిరికితనంతో భయపడే వ్యక్తులను కూడా అదే పాతాళానికి అప్పగించినట్లుగా బైబిల్లో రాసి ఉంది. ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో నేను వ్యభిచరించలేదు, నేను త్రాగలేదు, నేను విగ్రహారాధన చేయలేదు, ఎవరిని హత్య చేయలేదు, నా జీవితంలో ఎన్నడూ నేను అబద్ధం ఆడకుండా నా పెదవులను జాగ్రత్తగా కాపాడుకుంటున్నాను, ఇంత నీతిగా బ్రతుకుతున్నాను. ఇంత నీతిగా బ్రతికినా ప్రతి దానికి కలవరపడి భయపడే ఆ పిరికితనం నీకుంటే, చీకటిని చూసి భయపడి పిల్లలు ఇంకా సమయానికి ఇంటికి రాకపోతే ఏమైపోయిందోనని ఆలోచించాలి. కానీ విపరీతమైన ఆలోచనకు వెళ్ళి ప్రతి దానికి నువ్వు భయపడి పిరికిదానిగా బ్రతికితే పిరికి వాళ్ళందరూ అగ్నిగుండపు పాలవుతున్నట్లుగా వాక్యంలో రాస్తుంది. పిరికి వాళ్ళను యుద్ధంలో నుంచి తొలగించాడు. నాకు బాధ కలుగు చేసే మాట ఏంటంటే ఈ పిరికి వాళ్ళను పరలోకంలో నుంచి కూడా తొలగించాడు. నేను ఆలోచిస్తా ఉన్నాను, ప్రభా సరే పిరికి వాళ్ళంటే యుద్ధానికి పనికిరారు కాబట్టి యుద్ధంలో నుంచి తొలగించావు, పిరికితనాన్ని బట్టి పరలోకంలో నుంచి తొలగించి వాళ్ళని పాతాళానికి వేస్తావా? ఈ మాట చదివిన తర్వాత నేను ఆలోచించడం ప్రారంభించాను. ఎందుకు పిరికితనం పట్ల, భయం పట్ల ఇంత కఠినమైన వ్యవహారాన్ని, ఇంత కఠినమైన ఆలోచన ఎందుకు తీసుకున్నాడు? పిరికి వాళ్ళను ఎందుకు దేవుడు అగ్నిగుండం పాలు చేశాడు అని ఆలోచిస్తే వాక్యాన్ని చదువుతూ ఉండగా ఆశ్చర్యాన్ని గొలిపే ఎన్నో ఆలోచనలు దేవుడు ముందు పెట్టాడు. నరహంతకుడు ఏ అగ్నిగుండం పాలవుతున్నాడు చెప్పండి? పిరికితనం కలిగిన వాడు కూడా అదే అగ్నిగుండం పాలవుతున్నాడు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ప్రతి దానికి భయపడే పిరికితనంతో ఒకవేళ ఈ స్థలానికి వస్తే, దేవా నా గుండెల్లో ధైర్యాన్ని పోయి, నా బ్రతుకునకు కావలసిన పోరాట పటిమ నాకు ఇవ్వు, నాకు ఎదురయ్యే ప్రతి పోరాటంలో, నేను ఎదుర్కొనే ప్రతి యుద్ధంలో దాన్ని తట్టుకొని నిలబడటానికి కావలసిన శక్తి నాకు దయచేయి. పిరికిదానిగా నేను పారిపోకూడదు, పిరికివాడిగా నేను పారిపోకూడదు, వెనుచూపి పారిపోయే పిరికి బందగా నేను బ్రతకకుండా పోరాటాలు నాకు ఎదురైనప్పుడు, సమస్యలు నాకు ఎదురైనప్పుడు ధీరుడిగా నిలవబడి పోరాడే శక్తి నాకు దయచేయండి ప్రభు అని ఆ కృపను దేవుని అడుగుదుము గాక. విందాం, ఎందుకు పిరికితనం కలిగిన వారి పట్ల ఎంత ఖచ్చితమైన నిర్ణయం దేవుడు ఎందుకు తీసుకున్నాడు? అసలు భయం అనేది ఎంత ప్రమాదకరమైంది? ఎందుకు పిరికి వాళ్ళను యుద్ధ భూమిలో నుంచి తొలగించమన్నారంటే మొట్టమొదటి మాట జ్ఞాపకం చేస్తాను. ద్వితీయోపదేశకాండం చూడండి, 20వ అధ్యాయం 8వ వచనం. అందరూ చూడండి, ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 8వ వచనం నేను చదువుతాను. నాతో కలిసి అందరూ గంభీరంగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. 20వ అధ్యాయం 8వ వచనం. యుద్ధానికి బయలుదేరి వెళ్ళేటప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు చేయాల్సిన పనిని గూర్చి మాట్లాడుతున్నాడు. 20వ అధ్యాయం 8వ వచనం. అందరూ నాతో కలిసి, నాయకులు జనులతో, ఎవడు భయపడి మెత్తని గుండె గలవాడగునో వాడు తాను అధైర్యపడిన రీతిగా తన సహోదరుల గుండెలు అధైర్యపరచకుండునట్లు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును. అంటే భయస్థుడు నంబర్ 1 తన చుట్టూతో ఉన్న ప్రజలను పిరికి వాళ్ళుగా మారుస్తాడు. ఒక ఇంటిలో ఒక భయస్థురాలుంటే, ఒక ఇంటిలో ఒక భయస్థుడుంటే ఆ ఇంటిలో పెరుగుతున్నటువంటి వాళ్ళందరినీ భయస్థులుగా మార్చే ఆ భయంకరమైన ప్రమాదం దేనిలో ఉందో తెలుసా? పిరికితనంలో ఉంది. ఇప్పుడు ఈ స్థలంలో ఒకసారి ఆలోచించండి,
32,000 మంది యుద్ధానికి వస్తే నిర్దాక్షిణంగా ఆ యుద్ధ భూమిలో నుంచి పిరికితనంతో భయపడే 22,000 మందిని దేవుడు తొలగించాడు. ఎందుకు తొలగించాడు అంటే ఈ పిరికి వాళ్ళు యుద్ధ భూమిలో ఉంటే వీళ్ళ గుండె మెత్తనిది కనుక, వీళ్ళు భయపడేవాళ్ళు కనుక, ఆ యుద్ధ శబ్దాలు విన్నప్పుడు వాళ్ళు కలవరపడేవాళ్ళు కనుక, ప్రతి దానికి గసగసమని వణికేవాళ్ళు కనుక, ఆ యుద్ధ భూమిలో వీళ్ళు వణికితే వీళ్ళను చూసి ఆ ప్రజలు కూడా వణుకుతారని, ఈ భయస్థులను చూసి వాళ్ళు కూడా భయపడతారని, వీళ్ళ పిరికితనాన్ని చూసి వాళ్ళు పిరికితనంతో గసగసమని వణకటం ప్రారంభిస్తారని దేవుడు అంటాడు. తత్తిమా వాళ్ళను బ్రతికించటానికి, వాళ్ళు పిరికి వాళ్ళు కాకుండా ఉండునట్లుగా భయపడే వాళ్ళను యుద్ధ భూమిలో నుంచి తొలగిస్తున్నాడు దేవుడు. ఎందుకు తొలగిస్తున్నాడంటే భయపడేవాడు తన చుట్టూతా ఉన్న ప్రజలను భయస్థులుగా మారుస్తాడు. ఒక ఇంటిలో తండ్రి ప్రతి దానికి భయపడేవాడైతే మీకు ఒక మాట చెప్తాను, అది తమిళంలో చెప్పటం నాకు రాదు కానీ తమిళంలో ఒక సామెత ఉంది. పిరికోడి కంట భయస్థుడి కంట చీకటిలో నల్లని ఆకారం ఏది చూసినా అది అడిగి దెయ్యంగానే ఉంటుందంట. వాడు పిరికోడు, వాడు భయస్థుడు. ఆ భయస్థుడు చీకటిలో నల్లటి ఆకారం ఏదైనా చూశాడే అనుకో, ఆ నల్లటి ఆకారం చూడటంతో వాడి గుండె 190 కొట్టుకోవటం స్టార్ట్ అయిపోద్ది. ఆ నల్లటి ఆకారం చూసి ఏమనుకుంటాడో తెలుసా? ఆ రోజుల్లో ఒకసారి అంటే మర్రి చెట్టు మీద ఆ వేసవి కాలం పాపం ఆ ప్రాంతంలో ముస్లిం సహోదరులు ఉన్నారట. వాళ్ళు బట్టలు ఉతికేని ఆరేసుకున్నారు. వాళ్ళు వేసుకునే బురకాలు ఉంటాయి కదా, బురకాలు. ఆ బురకా ఒకటి గాలికి ఎగిరి మర్రి చెట్టుకు తగిలిందట. ఒక ధైర్యవంతుడు వాడు మధ్యరాత్రి పూట కాలినడకన వెళ్తున్నాడు. ఆ మర్రి చెట్టు మీద వేలాడుతున్న ఈ బురక గాలికి, చెప్పాలి గట్టిగా, గాలికి ఇటు అటు ఊగుతుందట. గాలి ఊగుతున్న బురకాను చూశాడు. ఊరోళ్ళందరికీ ఏం చెప్పాడు తెలుసా? మన ఊరిలో మర్రి చెట్టు మీద దెయ్యం ఉయ్యాలు ఊగుతుందని చెప్పాడు. జనమంతా వచ్చి చూశారు, నిజమే. అరే మన ఊరిలో మర్రి చెట్టు మీద దెయ్యం ఊగుతుంది అన్నారు. తెల్లారిన తర్వాత చూస్తే దెయ్యం కాదు, బురక. అంటే పిరికోడు చీకట్లో దేన్ని చూసినా, నల్లటి రూపం దేన్ని చూసినా అది దయ్యమే అనుకుంటాడు. పిరికోడు వల్ల ప్రమాదం ఏంటో తెలుసా? ఒక తల్లి పిరికిదైతే, ఒక తల్లి ప్రతి దానికి కలవరపడేదైతే, ప్రతి చిన్నదాన్ని గూర్చి తీవ్రంగా ఆలోచిస్తూ నన్ను క్షమించండి, కొన్నిసార్లు ఈ పిరికితనం కొంతమంది స్త్రీలను ఎక్కడికి తీసుకెళ్ళిద్దో తెలుసా? మానసిక రోగానికి తీసుకొని వెళ్తుంది. ప్రభు బిడ్డలారా, లోకస్తులు మానసిక రోగులుగా ఉంటారేమో కానీ యేసుక్రీస్తును ఆరాధించే నీ బ్రతుకులో, నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి పోరాటంలో, నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి యుద్ధంలో నీ పక్షాన నిలవబడి యుద్ధాలు జరిగించి నీకు విజయాన్ని, అపవాదికి అపజయాన్ని ప్రసాదించే దేవుడు నీ పక్షాన్ని ఉంటుండగా లోకంలో దేనికి భయపడే పిరికిదానిగా నువ్వు బ్రతకూడదు. నువ్వు పిరికివాడివైతే నీ కడుపును పుట్టిన బిడ్డలు పిరికోళ్ళుగా బ్రతుకుతారు. ప్రతిదానికి నువ్వు కలవరపడేవాడివైతే నిన్ను చూసి నీ చుట్టూతో ఉన్న ప్రజలు పిరికితనంతో బ్రతకటం ప్రారంభిస్తారు. బైబిల్లో ఒక ఆధారం చూపిస్తాను. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం టకామని చూడండి. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం. అందరూ నాతో కలిసి చెప్పడానికి ప్రయత్నం చేయండి. సౌలును ఇశ్రాయేలీలందరూ ఆ ఫిలిష్తీయుని మాటలు వినినప్పుడు బహుభీతులైరి. అందరికి నా వైపు చూడండి. ఇశ్రాయేలీలందరూ బహుభీతులయ్యారు. ఎందుకు అయ్యారు చెప్పండి? వాళ్ళ నాయకుడు ఉన్నాడే, వాళ్ళ నాయకుడైన సౌలు మొదట భయపడ్డాడు. ఆయనలో ఎప్పుడైతే పిరికితనం ప్రారంభమైందో తన చుట్టూతో ఉన్న సైనికులంతా పిరికి వాళ్ళగా మార్చబడ్డారు. ఒక వ్యాఖ్యానకర్త అంటాడు, నాయకుడు పరాక్రమవంతుడై, నాయకుడు ధైర్యవంతుడై నిలవబడితే ఆ నాయకుడు వెనక 1000 మంది పిరికి సైన్యం ఉన్నా ఆ నాయకుడు జయాన్ని పొందుతాడట. నాయకుడే పిరికివాడై వెనకున్న సైన్యం ధైర్యం కలిగిన వాళ్ళైనా 1000 మంది ధైర్యం కలిగిన సైనికులుండి
నాయకుడు ఒకడు పిరికివాడైతే ఆ సైన్యం అంతా శత్రువు చేతిలో ఓడిపోద్దట. కాబట్టి దేవుని బిడ్డలారా, నువ్వు భయపడితే నీ కడుపును పుట్టిన బిడ్డలు పిరికోళ్ళుగా మారిపోతారు. నీ కడుపును పుట్టిన కుమార్తెలు భయపడే వాళ్ళుగా, పిరికి వాళ్ళగా మారిపోతారు. ఎప్పుడు నీ జీవితంలో ఎన్ని పోరాటాలు ఎదురైనా, పోరాటాలు రాకమానవు, సమస్యలు రాకమానవు, శోధనలు రాకమానవు, బ్రతుకులో ఆటుపోట్లు నీ బ్రతుకులో రాకమానవు. అయితే ఎన్ని పోరాటాలు ఎదురైనా నీ జీవితంలో పరాక్రమవంతుడిగా నిలవబడటం నువ్వు నేర్చుకుందువుగాక. నువ్వు ధైర్యంగా బ్రతికితే నీ చుట్టూతా ఉన్న ప్రజల గుండెల్లో తెలియకుండా ఒక ధైర్యాన్ని పోసే ఔషధంగా ఆ ఇంట్లో నువ్వు నిలవబడతావు. దేవునికి మహిమ కలుగును గాక. కొన్ని సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలోనే నాకు బాగా సన్నిహితుడైన దైవ సేవకుడు తమ్ముడు శ్యామ్ సుందర్కు బాగా తెలుసు. జోసెఫ్ పాస్టర్ గారు అని ఒక మంచి పాస్టర్ గారు ఉండేవాళ్ళు. గత కొన్ని సంవత్సరాల క్రితం ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఆ దైవ సేవకులు చాలాసార్లు మనం గ్రౌండ్ ఫ్లోర్ చర్చ్ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఎక్కువగా మందిరం దగ్గరికి వచ్చి వాక్యాన్ని గురించి మాట్లాడుతూ మంచి ఆత్మ సంబంధమైన వ్యక్తి. ఆ దైవజనుడు ఒకరోజు ఓ ప్రాంతంలో సువార్త పని నిమిత్తం వెళ్తూ ఉంటే యాక్సిడెంట్ జరిగింది. ఆయన కాళ్ళకు యాక్సిడెంట్ జరిగి ఎముక ఇరిగిపోయి కట్టుకట్టారు. ఆయనకి అప్పటికి 3 కుమార్తెలు, చిన్న సంఘం. ఓ రకంగా చెప్పాలంటే ఆ రోజుల్లో చాలా పేద స్థితిలో ఆ దైవ సేవకుడు ఉన్నాడు. ఆయనకి యాక్సిడెంట్ జరిగిందన్న వార్త నాకు కొన్ని రోజుల తర్వాత తెలిసి, ఓ 10 రోజుల తర్వాత ఆ దైవ సేవకుడిని పలకరించడానికి, ఆదరించడానికి వెళ్ళాను. వెళ్ళేటప్పుడు సహజంగా నా మనసులో ఉన్న ఆలోచన ఏంటంటే, వెళ్ళటంతో ఆ దైవ సేవకురాలి ముఖం బిక్కుబిక్కుమని ఉంటుంది. ఆ 3 ఆడపిల్లలు మా నాన్నకి ఎట్లా జరిగిందే అని గుండెల నిండా వేదన పట్టుకొని ఏడుస్తూ ఉంటారు. ఆ దైవ సేవకుడు 10 రోజుల నుంచి మంచం మీద ఉన్నాడు. సేవ ఏమైపోయిందో, సేవను గూర్చి కలవరపడుతూ ఉండి ఉంటాడు. నా మనసులో కొన్ని దేవుని మాటలు చెప్పి వాళ్ళని ఆదరించాలి, కొన్ని మాటలు చెప్పి వాళ్ళని ధైర్యపరచాలి, ప్రభు కృపను బట్టి వాళ్ళని ఆదరించాలని నేను ఫెయిత్తో నుంచి బయలుదేరి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. విచిత్రం తెలుసా, ఆడికి వెళ్ళిన తర్వాత ఆ వాతావరణం చూస్తే నెమ్మదిగా కనపడుతుంది. ఆ దైవ సేవకురాలి ముఖంలో ప్రశాంతత కనపడుతుంది. నేను చెప్పాలంటే నోటి మాటలతో చెప్పలేనంత ధైర్యం ఆ సేవకురాలి ముఖంలో నేను చూశాను. నాకు అనిపించింది, అసలు యాక్సిడెంట్ అయింది జోసెఫ్ అన్నకేనా, నేను రావాల్సిన ఇంటికి వచ్చానా, రాకూడని ఇంటికి వచ్చానా అన్నట్లుగా అడిగాను. అక్క, అన్న ఎక్కడున్నారు అన్నాను. అన్న ఆ మంచం మీద పండుకున్నారు, కాలుకు పిండి కట్టు కట్టారు, కాలు ఇట్లా పైకి లేపుంది, ఇది పరిస్థితి అన్నా అంది. సరే అని కొంచెం ఆ సేవకుడున్న ఆ స్థలానికి వెళ్ళాను. వెళ్ళటంతో, నన్ను చూడటంతో, మీరు నమ్మండి, నన్ను చూడటంతో సేవకుడు నవ్వుతున్నాడు. సంతోషంగా అన్నా కూర్చోండి అన్నాడు. నేను కూర్చొని నోరు తెరిచి మాట్లాడే లోపే ఏమన్నాడు తెలుసా, అన్న నిజంగా యాక్సిడెంట్ జరిగిన తర్వాత దేవుడు నాకు మేలు చేశాడన్నా, ఈ యాక్సిడెంట్ జరగటం నిజంగా నాకు మేలు అయిందన్నా అన్నాడు. యాక్సిడెంట్ జరగటం మేలు అయింది అంటాడు ఏంటని నేను కూర్చొని ఏంటన్నా మేలు అన్నా. అన్నా ఇప్పుడు మంచంలో వండుకున్న తర్వాత రోజుకొచ్చి 10 గంటలు ప్రభువుతో గడుపుతున్నా, రోజుకొచ్చి 10 గంటలు నేను ప్రార్థన చేస్తున్నాను అన్నా. యాక్సిడెంట్ అయిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నాను, ఇక ఎడిదిరిగి మంచం మీద నుంచి కదిలేది లేదుగా, విజిటింగ్కి వెళ్ళేది లేదుగా, మీటింగ్కి వెళ్ళేది లేదుగా, ఈ కాలు బాగయ్యే వరకు ఇక నేను మంచమేనే ఉంటా కదా. మంచమేనే ఉన్న తర్వాత నేను ఏమని తీర్మానం చేసుకున్నానంటే, బైబిల్ అంతా ఒకవేళ 2 నెలలు ఉన్నాను అనుకోండి, ఒకవేళ 2 నెలలు మంచంలో ఉన్నాను అనుకోండి, బైబిల్ అంతా ఈ 2 నెలలు 3 సార్లు చదవాలనుకున్నా. అంటాడు ఈ 10 రోజుల్లో, అన్న ఆదికాండం అంతా అయిపోయింది, నిర్గమకాండం అంతా అయిపోయింది, ఎక్కడ దాకా అయిపోయింది అన్నా అన్నాను. అన్న మత్తయి దాకా అయిపోయింది, ఇక మార్కు స్టార్ట్ చేయబోతున్నాను అన్నా అన్నాడు. మరలా అంటాడు, అన్న మంచం మీద పండుకొని బైబిల్ చదువుతూ ఉంటే ఈ శ్రమల కాలంలో ఎన్ని అద్భుతమైన ప్రకటనలు దేవుడు ఇస్తున్నాడు, అంత అద్భుతమైన ప్రకటనలు ఇస్తున్నాడు. వాక్యం చదివేటప్పుడు అన్నా లేచి గంతేయాలనిపిస్తుంది అన్న, గంతేద్దామంటే కాలెట్లా ఉంది అని నవ్వుతా చెప్పి అంటాడు. అయినా
సైతాను నా కాలును బంధించాడు కానీ నా ఆత్మను బంధించలేదు కదన్నా. నా అంతరంగము దేవుని సన్నిధిలో నాట్యమాడుతూ ఉంది. శత్రువు నా శరీరాన్ని బంధించగలిగాడు. ఓ యాక్సిడెంట్ ద్వారా నా కాళ్ళు చేతులు బంధించబడ్డాయి. నడవలేని స్థితిలో ఉన్నాను నిజమే, పరిగెత్తలేని స్థితిలో ఉన్నాను నిజమే, నా కాళ్ళు బంధించబడిన స్థితిలో ఉన్నా సాతాను కాళ్ళను బంధించాడేమో కానీ నా ఆత్మను బంధించలేకపోయాడు. వాక్యం చదువుతూ ఉంటే నా అంతరంగం నటనమాడటం ప్రారంభిస్తుందన్నా అన్నాడు. నాకు అప్పుడు అనిపించింది, ఈయన ధైర్యంగా ఉన్నాడు గనక ఇల్లంత ధైర్యంగా ఉంది. ప్రైజ్ ద లార్డ్, గట్టిగా ప్రైజ్ ద లార్డ్. ఈయన ధైర్యంగా ఉన్నాడు గనుక, ఒకవేళ ఈయనే కనుక మంచంలో పడిపోయి ఏడుస్తా నా కూతుర్లు ఏమైపోతారు, నా భార్య ఏమైపోద్ది అని ఏడుస్తూ ఉన్నాడు అనుకోండి, ఇల్లంతా ఎట్లుండేది? ఎందుకు పిరికితనాన్ని గూర్చి దేవుడు ఆ రీతిగా మాట్లాడుతున్నాడంటే, ఒక పిరికివాడు, ఒక భయస్థుడు చుట్టూతో ఉన్న వాళ్ళను భయస్థులుగా మారుస్తాడు. నా ప్రభు బిడ్డలారా, ఒక ఇంటిలో పురుషునిగా నీకెన్నో పోరాటాలు వస్తాయి. సంఘానికి వచ్చిన తర్వాత కూడా చుట్టూతో కొన్ని పరిస్థితులను బట్టి సంఘంలో కూడా నీకు పోరాటాలు వస్తాయి. నీవెలా నిలవబడాలో తెలుసా? ఈ పోరాటాలన్నిటి మధ్యలో ప్రభువా తట్టుకునే శక్తి నాకు దయచేయి, పోరాటాలను ఎదుర్కొనే శక్తి నాకు దయచేయి. పిరికి పందలాగా వెనుచూపి నేను పారిపోయే వ్యక్తిగా ఉండకూడదు. ఈ పోరాటాల్లో నేను నిలవబడాలి ప్రభు అని నువ్వు ఒక్కడివి ధైర్యంగా నిలవబడితే నిన్ను బట్టి నీ చుట్టూతో ఉన్న వాళ్ళు ధైర్యాన్ని పొందుకుందురుగాక. గట్టిగా చెప్దాం, గట్టిగా చెప్దాం ఆమేన్. రెండవ మాట చెప్తాను, ఎందుకు పిరికి వాళ్ళ మీద దేవుడు అంత కఠినమైన తీర్పు తీర్చాడు? పిరికి వాళ్ళు, అసహ్యులు, వ్యభిచారులు, విగ్రహారాధికులు, నరహంతకులు అగ్నిగుండ పాలవుతారని ఎందుకు పిరికి వాళ్ళను నరకంలోని దేవుడు అప్పగించాడని బైబిల్లో మనం చూస్తే, రెండవది పిరికితనం ఒక వ్యక్తిని ఎలా మారుస్తుందంటే, జ్ఞాపకం చేస్తాను, దేనిని గూర్చి భయపడతావో అదే నీ బ్రతుకుగా మార్చబడింది. బాగా వినండి, దేనిని చూసి అనవసరంగా నువ్వు భయపడతావో అక్కడ కారణం లేదు, ఏవేవో ఊహించుకుంటా ఉంటావు, ఏవేవో ఆలోచించుకుంటూ ఉంటావు. చిన్న చిన్న భయాలు నీ గుండెలో ఏలుబడి చేసిన తర్వాత బైబిల్లో రాయబడిన ఒక అద్భుతమైన సత్యం ఏంటో తెలుసా? దేనిని గూర్చి నువ్వు భయపడతావో భయపడిందే రేపు నీ బ్రతుకుగా మార్చబడింది. ఏది విశ్వసించావో అదే నీ జీవితంగా మార్చబడింది. మరలా జ్ఞాపకం చేస్తాను, భయపడినదే నీ బ్రతుకుగా మార్చబడింది. మీరు అడగండి నన్ను, అయ్యా భయపడింది బ్రతుకుగా మార్చబడుతుంది అని మీరు అన్నారు కదా, బైబిల్లో ఏమైనా ఆధారం చూపిస్తారా? చూపిస్తాను. చూడండి, యోబు గ్రంథం 3వ అధ్యాయం. త్వరగా వెళ్దాం ముందుకి. 3వ అధ్యాయం 25వ వచనం. అందరూ చూడండి. మూడవ అధ్యాయం 25వ వచనం. నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అదియే నాకు సంభవించుచున్నది. నాకు భీతి పుట్టించినదే నా మీదకు వచ్చుచున్నది. ఏమంట? మరలా, ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో. ఎట్లా భయపడ్డాడట? దేని గురించి భయపడ్డాడట? ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అదే నా మీదకి వచ్చుచున్నది. నేను భీతి పడినదే నా యొద్దకు వచ్చుచున్నది అని మాట్లాడతాడు. ఎవరి మాట మాట్లాడారు? సమాధానం చెప్పండి. ఎవరు మాట్లాడారు? ఏది జరుగునని బహుగా నేను భీతి పడుతున్నాను. కొంతమంది వ్యాఖ్యానకర్తలు ఏం చెప్తారంటే, నో డౌట్ యోబు నీతిపరుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు, భూమి మీద అలాంటి నీతిపరుడు మరొకరు ఎవరు లేరు, దేవుని యొద్ద నుండి అద్భుతమైన సాక్ష్యాన్ని పొందుకున్నాడు. నో డౌట్ భక్తి కలిగిన వాడు, పాపాన్ని విసర్జించి పవిత్రంగా బ్రతుకుతున్నవాడు. ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ
వాటితో పాటు యోబులో భయం కూడా, పిరికితనం కూడా ఉంది. కొంతమంది వ్యాఖ్యానకర్తలు చెప్తారు, ఈ ధనవంతుడైన యోబు ఒకరోజు అలా నడుచుకుంటా లేకపోతే గుర్రం మీద ఊరేగుతూ వెళ్తూ ఉంటే రోడ్డు ప్రక్కనే ఒక ఆయనకి ఒంటి నిండా గజ్జి వచ్చి, ఒంటి నిండా కురుపులు వచ్చి చెలపెంకు తీసుకొని గోక్కుంటూ ఉంటే యోబు చూశాడంట. చూసిన రోజు నుండి నాకు కూడా గజ్జి వస్తుందేమో, నాకు కూడా అట్లా కురుపులు వస్తాయేమో, నాకు కూడా అట్లా కురుపులు వస్తే ఊరు బయట వేస్తారేమో, చివరికి నా గతి కూడా ఎట్లా అయిపోద్దేమో, నా గతి కూడా అట్లా అయిపోద్దేమోనని ఆలోచించుకుంటా గంటలు ఆలోచించుకుంటా వచ్చాడు. ఆ రాత్రి పడుకున్నాడు. ఒక చోట అంటాడు, రాత్రిపూట కలలు నన్ను కలవర పెడుతున్నాయి అన్నాడు. రాత్రిపూట కలలు నన్ను కలవర పెడుతున్నాయి. అయ్యా కలలు ఏమని కలవర పెడుతున్నాయి? ఏం లేదయ్యా, ప్రశాంతంగా పండుకుంటే కలలో ఒక ఆయన కనపడ్డాడు. ఒంటి నిండా గజ్జి, ఒంటి నిండా కురుపులు, గోక్కుంటా ఉన్నాడు, రక్తం అట్లా గారుతుంది. ఎవరా వ్యక్తి అని చూస్తే ఎవరో కాదు, నేనే. ఆ కళ ఎప్పుడైతే వచ్చిందో తుళ్ళిపడి లేచాడు. ప్రభు బిడ్డలారా, ఆ గజ్జితో ఉన్న వ్యక్తిని చూసి నాకు కూడా వస్తుందేమోనని చూడండి. భయం వేరు. ఏమంటాడు ఇక్కడ? బహుగా భయపడి తినో అంటే కూర్చున్నా లేచినా నాకు కూడా వస్తుందేమో ఇదే ఆలోచించాడు. నన్ను క్షమించండి దేవుని బిడ్డలారా, భయపడిందే యోబు బ్రతుకుగా మార్చబడింది. ఎక్కడో పిల్లలు చనిపోయినట్లుగా విన్నాడు. ఈ వార్త విన్న తర్వాత కూర్చున్నా లేచినా నా పిల్లలకి ఏమైద్దో ఇదే ఆలోచనతో బ్రతికాడు. వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, ఈ రాత్రి ఈ మధ్యాహ్నం వాక్యం వింటున్న మన జీవితంలో నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా? నీ కుడి ప్రక్క 1000 మంది కూలిపోయి, ఎడమ పక్క 10,000 మంది కూలిపోయినా ఏ అపాయము నీ యొద్దకు రాకుండా నిన్ను కాపాడటానికి దేవుడు శక్తివంతుడై ఉన్నాడు. కారణం ఇశ్రాయేలీయులను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. నీ పిల్లలు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఒక తండ్రిగా నువ్వెంత కాపాడావో, ఓ తల్లిగా నువ్వెలా కాపాడావో, నీవు కాపాడిన దానికంటే నా దేవుడు బాధ్యత కలిగిన వాడు. నీ పిల్లలను కాపాడిన దానికంటే మనశ్శాస్త్రంగా కాపాడుటకు దేవుడు శక్తి కలిగిన వాడై ఉన్నాడు. ఆలోచన మంచిదే కానీ బిడ్డలు రావాలి సమయానికి, ఎందుకు రాలేదు ప్రభా, ఎందుకు రాలేదు అని ఆలోచన మంచిదే కానీ దాని తర్వాత వచ్చే విపరీతమైన ఆలోచనలు ఉన్నాయే, అది ప్రమాదకరము. ప్రభు పేరిట చెప్తున్నాను. ఏది భయపడ్డావో అది బ్రతుకుగా మారుతుంది. కొన్నిసార్లు ఎంత ప్రార్థన చేసినా నీ పిల్లల వివాహం కాలేదు. నీవేం విశ్వసించాలో తెలుసా? ఈరోజు నా ప్రార్థనకు జవాబు రాలేదు, ఒకరోజు వస్తుంది. నిశ్చయంగా నా ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. నా భర్త మార్పు కోసం ప్రార్థన చేశాను, జవాబు రాలేదు, ఒకరోజు వస్తుంది. నాకంటే భక్తిపరుడుగా నా భర్తను దేవుడు మారుస్తాడు అని నీ ఎదలోతుల్లో విశ్వాసం చనిపోకుండా దాన్ని బ్రతకనిచ్చే వ్యక్తిగా నువ్వు ఉందువు గాక. ఏది విశ్వసించావో అది నీ బ్రతుకుగా మార్చబడును గాక. గట్టిగా చెప్దాం ఆమేన్. 2 మంచి మాటలు చెప్తా. అనగనగా ఎప్పుడు మన సేవా ప్రారంభంలో ఎబినేజర్ అన్న ఉన్నారో లేదో కింద ఉన్నట్టున్నారు. ఎబినేజర్ అన్న వాళ్ళది హౌస్ డెడికేషన్. అన్నోళ్ళ బంధువులంతా దేవుని కృప, ఆ కుటుంబాలన్నీ, సుధాకర్ అన్నోళ్ళ కుటుంబాలు కానీ వాళ్ళంతా నాకు తెలిసి రైట్ వాళ్ళ పెద్ద చెల్లి నేను వచ్చానన్న సంగతి తెలుసుకొని పరిగెత్తుకుంటా ఆ బిడ్డ నా దగ్గరకు వచ్చి అన్నయ్య వందనాలు అన్నయ్య అంది. సరే నేను ఆ చెల్లికి పాపం ఆ తల్లికి వందనాలు చెప్తామని ఇట్లా వందనాలు చెప్పబోయా. ఆ అక్క కళ్ళు ఉన్నాయి చూసారా, కళ్ళకు వచ్చి కళ్ళు ఎర్రగా చింత నిప్పుల్లాగా ఉన్నాయి. ఆమె కళ్ళను చూసిన వెంటనే నేను మనసులో ఏమనుకున్నాను తెలుసా? అమ్మో, ఏం వైపు చూసినా నేను వందనాలు చెప్తే నాకు కూడా కళ్ళ కొలకు వస్తుందేమో అని చెప్పి చేతులు ఇటు తిప్పి ముఖం ఇటు తిప్పా, వందనాలని ఎట్లా చెప్పా. ఆమె ముండిది అటు నుంచి ఇటు వచ్చి నిలబడి అన్నయ్య వందనాలు అన్నయ్య అంది. మనం తెలివి తక్కువడం కాదుగా. మనం ఏం చేసామో తెలుసా? గట్టిగా కళ్ళు ఇట్లా మూసుకొని ఇటు తిప్పినా మళ్ళీ ఇటు వచ్చేటట్టుంది అక్క అని గట్టిగా కళ్ళు మూసుకొని అక్క వందనాలు అక్క అన్నాను.
ఆమె కూడా వందనాలు అన్నయ్య అంది. ఒక అర నిమిషం నిశ్శబ్దం అయిపోయింది. వెళ్ళిపోయింది అనుకుని కళ్ళు అట్లా తెరిసా. ఎలలా అక్కడే నిలబడి అట్లా చూస్తూ ఉంది. ఆమె చూడటంతో అనుకున్నా, చూసిన వెంటనే ఏమనుకున్నాను తెలుసా, నాకు కూడా కళ్ళకు వస్తుందేమో అనుకున్నా. హౌస్ డెడికేషన్ అయిపోయింది, భోజనాల కార్యక్రమం అయిపోయింది, ఫెయితోంకి వచ్చాం, రాత్రి ప్రార్థన చేసుకొని పండుకున్నాం. తెల్లారి 4 లేచి ప్రార్థన చేసుకుందామని దుప్పటట్లా అన్ని కళ్ళు తెరిచి చూద్దామంటే రాత్రి ఎవరో ఫెవిక్విక్ కంటించినట్టుగా రెప్పలన్నీ అంటుకుపోయినాయి. ప్రభా నాకెందుకు కలకిచ్చావు ప్రభా అన్నాను. దేవుడు అంటాడు, నేను ఇయలేదురా, నువ్వు తెచ్చుకున్నావు. మీకు అర్థమైందా? నేను ఇలా ప్రభా నేను తెచ్చుకోవటం ఏంటి, వచ్చిద్దేమో అన్నావుగా, వచ్చింది. ఇంకో మంచి మాట చెప్తా, ఎప్పుడు నీ నోట విశ్వాసపు మాటలు నువ్వు ఉచ్చరిస్తూ ఉంటే అదే నీ బ్రతుకుగా మార్చటానికి దేవుడు శక్తి కలిగిన వాడై ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టు స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఒకసారి ఒక మంచి పాస్టర్ గారు 2 చిలకలు తెచ్చుకున్నాడట. ఆ చిలకలు మాట్లాడే చిలకలు. ఏ చిలకలు? ఆ చిలకలను పెంచుకుంటా ఉంటే ఈ లోపు ఇంటి పక్క ఆమె వచ్చి, విశ్వాసం ఒక ఆమె వచ్చి, అయ్యగారు ఒక చిలక నాకు ఇవ్వండి, ఆ చిలక మాటలు వింటూ ఉంటే చాలా ముద్దు వస్తుందని ఒక చిలక తీసుకుని వెళ్ళిపోయిందట. పాస్టర్ గారి చిలక పాస్టర్ గారి ఇంట్లో ఉంది. పాస్టర్ గారు ఎప్పుడు ఆయనకి ఊత పదం ఏంటి? ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, చెప్పాలి గట్టిగా, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇవి పాస్టర్ గారు ఊత పదాలు. పాస్టర్ గారి మాటలు ఈ చిలక అంటుంది, ఈ చిలక కూడా ఏమంటుంది? ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ గారు ఎట్లా అంటున్నారో ఆ మాటలు అంటుంది. ఈ ముసలమ్మ చిలక తీసుకెళ్ళిందే, ఈ ముసలమ్మ 24 గంటలు ఎక్కడెక్కడో నొప్పి వచ్చింది అనుకో, ఎక్కడ ఈ వైపు నొప్పి వచ్చింది అనుకోండి, అమ్మో గుండెల నొప్పి చచ్చిపోతానేమో. అసలు గుండె ఉండేది ఏ వైపు? చిన్న నొప్పులకు కూడా పెట్టే రోగాలని మాయదారి రోగాలే. ఎక్కడ నొప్పి వస్తే గుండెల నొప్పి చచ్చిపోతానేమో అనేదంట. ఆ చిలక కూడా విని గుండెల నొప్పి చచ్చిపోతానేమో అని అదే అంటా ఉండేదంట. ఎక్కడెక్కడ నొప్పి వచ్చింది అనుకోండి, ఇక పెట్టేది ఏంటో తెలుసా? కిడ్నీలు పాడైనట్టున్నాయి, డయాలిసిస్ చేయాలేమో, కిడ్నీలు పాడైపోతే ఎట్టా నడవాలా, డయాలిసిస్ చేయాలంటే మన వల్ల అయింది కాదు కదని ఇక్కడ చేయి పెట్టేదంట. అమ్మో కిడ్నీ జబ్బు వచ్చింది చచ్చిపోతానేమో అంటా ఉండేదంట. ఆ పక్క ఏమిటి ఎవరున్నారు? చిలక కూడా ఉండి అదే అనేదంట, కిడ్నీలు పాడైని నేను చచ్చిపోతానేమో అని. వినండి దేవుని బిడ్డలారా, ప్రతి దానికి చిన్న నొప్పికి పెద్ద రోగం. ఒంటి మీద చిన్న కురుపు వచ్చింది అనుకోండి, కొంతమంది క్యాన్సర్ పుండేమో. చిన్న రోగాలు పేర్లు పెట్టరు, ఇల్లు పెద్దవి పెడతారు. ఇదే మాటలు చచ్చిపోతానేమో. ముసలిది అంటుంది, ఈ చిలక అంటుంది చచ్చిపోతానేమో. పాస్టర్ గారు ఒకరోజు ఊరు వెళ్తా, అమ్మా ఈ 2 రోజులు చిలక నీ దగ్గర పెట్టు, 2 చిలకలు కలిసి ఉంటాయి అని చెప్పి పాస్టర్ గారు అట్లా కొంచెం దూరం కారులో వెళ్ళాడట. ఈ ముసలిది ఎప్పుడూ ఉన్నట్లుగానే ఇటువైపు ఎక్కడో నొప్పి వస్తే గుండెల నొప్పి చచ్చిపోతానేమో అని అందంట. ఆ ముసలామ చిలక కూడా గుండెల నొప్పి చచ్చిపోతానేమో అందంట. పాస్టర్ గారి చిలక విని ఆమేన్ అని అందంట. ఆమేన్ అని అనక మునిపే ముసలామ పెంచుకునే చిలక 2 ఈయన ఫోన్ చేసి, పాస్టర్ గారు మీ చిలక మా ఆవిడ్ని చంపింది, మీ చిలక మా చిలకని చంపింది. చిలక మీ ఆవిడ్ని ఎట్లా చంపిద్ది? ప్రభు బిడ్డలారా, నిన్ను చంపేది బ్రతికించేది నీ నోటి మాట. మరలా ఈ మాట చెప్పడానికి సంతోషంగా ఈ మాట చెప్తున్నాను. నీ నోట నుండి బయలుదేరే మాటలే నీ బ్రతుకుగా మార్చబడతాయి. ఏదైతే నువ్వు భయపడతావో అదే నీ బ్రతుకులో నీ బ్రతుకుగా మార్చబడుతుందని లేఖనం ఘంటాపదంగా చెప్తుంది. అందుకని వాక్యం వింటున్న మన బ్రతుకులో నీ శక్తి సామర్థ్యాలను బట్టిన ధైర్యం కాకుండా, నీ తెలివితేటలను బట్టి కలిగిన ధైర్యం కాకుండా, నీ చదువును బట్టి నీకు కలిగే ధైర్యం కాకుండా, వీటన్నిటికి మించి సర్వశక్తి కలిగిన దేవుడు నీ పక్షాన ఉన్నాడు అనే ఒక్క ధైర్యంతో
ప్రతి పోరాటంలో ధైర్యంగా నువ్వు నిలవబడటం నేర్చుకుందువుగాక. మూడో మాట చెప్తాను. భయం ఒక వ్యక్తిని అబద్ధికుని చేస్తుంది. భయం ఒక వ్యక్తిని పశ్చాత్తాపం వైపు నడిపించదు. మరలా ఈ మాట చెప్తాను. ఎందుకు పిరికి వాళ్ళను దేవుడు నరకానికి అప్పగించాడు? నరకానికి అప్పగించడానికి కారణం ఏంటంటే, భయపడే ప్రతి వాడు తన ద్వారా తప్పు జరిగినప్పుడు నిర్భయంగా దాన్ని ఒప్పుకోడు. ఏం చేస్తాడో తెలుసా? అబద్ధం చెప్పి తప్పించుకోవాలనుకుంటాడు. అబద్ధం చెప్పి తప్పించుకుంటున్నాను అనుకుంటున్నాడు, కానీ తెలియకుండా ఉరిలో పడుతున్నాడు అన్న సంగతి వాడికి తెలియదు. అందరూ నా వైపు చూడండి. భయము ఒక వ్యక్తిని అబద్ధికుడిగా చేస్తుందో లేదో అందరూ నా వైపు చూడండి. మీరు బట్టలు ఉతికేటప్పుడు వాషింగ్ మెషిన్లు అప్పుడు లేవు, చేత్తో బట్టలు ఉతికారు. చేత్తో భర్త షర్టును అట్లా రుద్దుతూ ఉన్నప్పుడు జేబు జరిగింది, లేకపోతే చొక్కాయి జరిగింది. అయ్యా నేను ఉతికేటప్పుడు చొక్కాయి జరిగింది అని ఎంతమంది ధైర్యంగా వచ్చి చెప్తారు? చేతులు ఎత్తండి. అది అట్టాగే ఇస్త్రీకి పంపించి అది వచ్చిన తర్వాత ఆయన చొక్కాయి వేసుకుందామని చెప్పి వేసుకోపోయేలోపు చొక్కాయి జిరుగుంటే అప్పుడు మీరు అనే మాట ఏంటో తెలుసా? ఆ ఇస్త్రీ చేసేవాడు చింపాడు. అవునన్నా వాళ్ళు చేయత్తని. ఇందాక చేయత్తలా, ఇప్పుడు చేయత్తలా. ఎందుకో తెలుసా? భర్త తిడతాడేమో, భర్త కోప్పడతాడేమో అనే ఆ భయం నిన్ను అబద్ధికురాల్ని చేసింది. ఆ అబద్ధంతో నువ్వు తప్పించుకున్నావే కానీ జరిగే ప్రమాదం ఏంటో తెలుసా? ఆ అబద్ధాన్ని బట్టి తెలియకుండా సాతాను ఉరిలో నువ్వు చిక్కుకుంటున్నావు అనేది నీకు తెలియట్లా. పిల్లలు ఉన్నారు, వాడెక్కడో సినిమా హాల్కి వెళ్ళి ఉంటాడు, ఎక్కడో చెడు స్నేహితులతో తిరిగి ఉంటాడు. తండ్రి అనుకుంటాడు కాలేజీకి వెళ్ళాడేమో, ట్యూషన్కి వెళ్ళాడేమోనని. మీరు ఆలస్యంగా వచ్చినప్పుడు అమ్మా నాన్న అడుగుతారు, రే ఎక్కడికి వెళ్ళేవురా అని. నాన్న తిడతాడేమో అనే భయంతో మీరు చెప్పే మాట ఏంటో తెలుసా? నాన్న ఎక్స్ట్రా క్లాస్ నాన్న అంటారు. ఎందుకు అబద్ధం ఆడేటట్లుగా నువ్వు మారేవో తెలుసా? తండ్రి తిడతాడేమో అనే భయం, తండ్రి తిడతాడేమో అనే భయం నీకుంది, కానీ అబద్ధం ఆడితే నా జీవితం ఎంత నాశనం అవుతుందో ఆ భయాన్ని కూర్చున్న గ్రహింపు మన జీవితంలో లేదు. ప్రభు బిడ్డలారా, అబద్ధపు మాట ఒక వ్యక్తి జీవితాన్ని ఎంత నాశనానికి నడిపిస్తుందో చెప్తాను. అబద్ధం ఎక్కడుంటుందో అపవాది ఆ స్థలములో సంచరిస్తూ ఉంటాడు. అబద్ధం ఏ ఇంటిలో ఉంటుందో, అబద్ధం ఏ పెదవుల దగ్గర ఉంటుందో, అబద్ధపు మాటలు ఏ వ్యక్తి నాలుక మీద ఉంటాయో, అబద్ధం ఉన్న చోట సాతాను సంచరిస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. నువ్వు చమత్కారంగా చెప్పి నాన్న ఎక్స్ట్రా క్లాస్కి వెళ్ళే నాన్న అని నువ్వు చెప్పావు. నాన్న దండింపు నుంచి, గద్దింపు నుంచి నువ్వు తప్పించుకున్నావే కానీ తమ్ముడా, నీ జీవితంలో జరిగేది ఏంటో తెలుసా? తెలియకుండా నీ బ్రతుకులో సాతాను ఉచ్చులో చిక్కుకొని వాడు ఉచ్చులో నువ్వు పడిపోయిన తర్వాత వాడెవరో తెలుసా? దొంగ, దోచుకునేవాడు. నీవు నాశనమైపోయే వరకు వాడు నిన్ను విడిచిపెట్టడు అన్న సంగతి ఈరోజు నువ్వు గమనించు. నువ్వు అనుకుంటావు నేను అబద్ధం చెప్పి మంచిగానే తప్పించుకున్నాను కదా, నేను అబద్ధ మాట మాట్లాడి ఏదో ఒక రీతిగా ఈ అపాయం నుంచి నేను తప్పించుకున్నాను కదా. నీ తెలివితో తండ్రి దండింపులో నుంచి తప్పించుకున్నావేమో, కానీ తెలియకుండా సాతాను ఉరిలో నువ్వు చిక్కుపడ్డావు అనేది నువ్వు గ్రహించు. తప్పు ఎప్పుడైనా నీ వలన జరిగితే, పొరపాటు నీ వలన ఎప్పుడైనా జరిగితే, సేవకులు గద్దించిన, సమాజం నిన్ను గద్దించిన, పెద్దవాళ్ళు నిన్ను గద్దించిన, నిర్భయంతో నీ తప్పును ఒప్పుకుంటే సత్యమున్న చోట సత్యస్వరూపి అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఉంటారు. చప్పలు కొడుతూ ప్రభుకి స్తోత్రాలు చెప్తాం. అందరం గట్టిగా హల్లెలూయా. ఎప్పుడైనా బ్రతుకులో జరిగింది జరిగినట్లుగా నిర్భయంగా చెప్పటానికి ఒప్పుకో. అంతేకాని అబద్ధంతో నేను తప్పించుకుంటున్నాను అని పొరపాటు నువ్వు అనుకోవద్దు. ఓ భక్తుడు అంటాడు, బురదున్న చోట పందులు ఎట్లా ఉంటాయో అబద్ధం ఉన్న చోట అపవాది అయిన సాతాను ఉంటాడు. పశ్చాత్తాపపు కన్నీళ్లు, నీళ్ళు ఎక్కడుంటాయో, జలములు ఎక్కడుంటాయో, జలముల మీద దేవుని ఆత్మ అల్లాడుతూ ఉంటుంది. మరలా ఈ మాట చెప్తాను. ఉద్యోగ స్థలంలో నీ వలన తప్పు జరిగిందా? నా వలన ఇట్లా తప్పు జరిగింది, యథార్థంగా ఒప్పుకో. యవన బిడ్డలారా,
ఎప్పుడైనా ఒకవేళ నిజంగా మీరు సినిమాకి వెళ్ళారా? అమ్మ నాన్న మిమ్మల్ని అడిగినప్పుడు, అమ్మ సినిమాకి వెళ్ళారు, యథార్థంగా చెప్పు. ఎందుకు యథార్థంగా చెప్పమని చెప్తానో తెలుసా? నువ్వు యథార్థంగా చెప్తే ఆ తల్లి ఏడ్చుకుంటా ఇంట్లో ప్రార్థన చేస్తుంది. దేవా, మందిరానికి వచ్చే నా బిడ్డ సినిమాకి వెళ్ళాడు, వాడు ఆ పాప ఊబిలో నుంచి బయటికి రావాలి, ఆ చీకటిలో నుంచి బయటికి రావాలి, వాడు నీతిపరుడుగా బ్రతకాలని ఆ తల్లి కార్చే కన్నీళ్ళు, ఆ తల్లి ఏడ్చే ఏడ్పు, ఆ సినిమాలనే ఉచ్చులో నుంచి నువ్వు విడుదల పొందటానికి దేవుడు నీ పట్ల కృప చూపించును గాక. లేదు నేను మాటతో తప్పించుకున్నాను అని అనుకున్నావా? తల్లి ఒక దండింపును నువ్వు తప్పించుకుంటే, తల్లి ఒక గద్దింపును నువ్వు తప్పించుకుంటే, ఆ తప్పించుకున్న నీవు, లోకంలో సామెత ఉంది, పెనం మీద నుంచి పొయ్యిలు పడ్డట్టంట. తల్లి తండ్రి ఆ దండింపును నువ్వు తప్పించుకుంటే పడటం ఎక్కడ పడతావో తెలుసా? సాతాను వలలో పడతావు. మీకు తెలుసా? వాడు వలలో పడి బయటపడిన వాడు నేటికి లేడు. గెల కొట్టుకొని వాడు చనిపోయే పరిస్థితి లోకంలో దాగి ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. 2 సంభవాలు చెప్తాను బైబిల్లో. తొలిటి మానవుడైన ఆదాము తాను తినకూడని పండు తిన్నాడు. తిని భయపడి చెట్టుల చోటున దాక్కున్నాడు. దేవుడు వచ్చాడు, తినకూడని పండు తిన్నావా అన్నాడు. నిర్భయంగా తాను చెప్పలేదు. దేవుడు నన్ను దేవుడు నన్ను గద్దిస్తాడు, దేవుడు నన్ను హెచ్చరిస్తాడు అని భయపడి తన తప్పును తాను ఒప్పుకోలేదు. అబద్ధానికి తన బ్రతుకులో చోటిచ్చాడు. అబద్ధానికి చోటిచ్చిన ఆదాములో అపవాది ప్రవేశించాడు. అపవాది ఆదాములో ఎప్పుడైతే ప్రవేశించాడో ఏదేను తోటలో నుంచి బయటకు వెళ్ళాడు. దేవుని బిడ్డలారా, ఈ మర్మం మీరు వినండి. ఎప్పుడైతే నీ జీవితంలో నీ పెదవుల మీద అబద్ధానికి చోటిస్తావో తెలియకుండా అపవాది నీ లోపటికి వస్తాడు. అపవాది నీ లోపటికి వచ్చిన తర్వాత ఏదేను లాంటి సౌఖ్యంతో కూడుకున్న జీవితాన్ని, ఏదేను లాంటి నెమ్మదితో కూడుకున్న జీవితాన్ని విడిచిపెట్టి ఏదేనులో నుంచి నువ్వు బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. తప్పు జరిగిందా? ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకో. మరలా చెప్తాను, కఠినమైన మనస్సు ఏ స్థలంలో ఉంటుందో, అబద్ధమాడే పెదవులు ఏ స్థలంలో ఉంటాయో ఆ స్థలంలో అపవాది సంచరించటం ప్రారంభిస్తాడు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మీరు అంట్లు కడిగేటప్పుడు టీ కప్పులు 2-3 పగిలిపోయినాయి అనుకోండి. మరలా చెప్తున్నాను వినండి. టీ కప్పులు 2-3 పగిలిపోయినాయి అనుకోండి. పగిలిపోయిన టీ కప్పుల్ని ఏం చేస్తారో తెలుసా? చెత్త కప్పులో ఎవరికి తెలియకుండా భద్రంగా పాపాన్ని కప్పెడతారు. భర్త వచ్చి టీ కప్పులు టీ కప్పులు కనపట్టలేదే అని అన్నాం అనుకోండి. ఏమనండి, నాకేం తెలుసు. తప్పించుకున్నావు భర్త గద్దింపు నుండి, పడుతున్నావు సాతాను ఉచ్చులో. గ్రహించు. వాడు నీ జీవితంలో ప్రవేశిస్తే భయంతో ఏడ్పుతో ఈ మాట చెప్తున్నాను, వాడి వలలో నువ్వు చిక్కుబడ్డావా, నువ్వు నాశనమైపోయే వరకు వాడు నిన్ను విడిచిపెట్టడో. తప్పు నీ వలన జరిగితే సంబంధిత వ్యక్తులకు, ఊరంతా చెప్పమని నేను అంటలేదు, తప్పు నీ వలన జరిగితే ఎవరు నీ అధికారో, దాని గురించి ఎవరు నిన్ను ప్రశ్నించారో ఉన్నది ఉన్నట్లుగా ఆయన సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపడి ఏడిస్తే, అయ్యా ఈ తప్పు నా వల్ల జరిగింది, అమ్మా ఈ పొరపాటు నా వల్ల జరిగిందని పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో నువ్వు ఒప్పుకుంటే, మీకు తెలుసా, జలములనే ఆ కన్నీటి మీద, జలములనే ఆ పశ్చాత్తాపం మీద దేవుని ఆత్మ అల్లాడటం ప్రారంభించును గాక. ఆయన ఆత్మ అల్లాడితే నిరాకారంగా ఉన్న భూమి ఆకారాన్ని స్వతంత్రించుకుంది. శూన్యముతో ఉన్న సృష్టి సమస్త అలంకరణతో అలంకరించబడటానికి దేవుడు కృప చూపించాడు. ఒకవేళ ఈరోజు నిరాకారంగా నీ బ్రతుకు కనపడినా, యథార్థంగా నీ పాపస్థితి ప్రభు దగ్గర ఒప్పుకుంటే, నిరాకారముగా ఉన్న నీకు దేవుడు తన స్వరూప్యాన్ని నీకు ఇచ్చును గాక. జీవితంలో ఏమీ లేని శూన్య స్థితిలో ఒకవేళ నువ్వు మిగిలిపోయినా ఆ ఒప్పుకోలు సమస్తము చేత నింపే కృప దేవుడు మనకిచ్చును గాక. చెప్దాం ఆమేన్, గట్టిగా చెప్దాం ఆమేన్. భయం ఎంత భయంకరమైనదంటే, భయం కలిగిన వాడు అబద్ధికుడిగా మార్చబడతాడు. పశ్చాత్తాపపు హృదయం వాడికి ఉండదు. తప్పు నీ వలన జరిగినప్పుడు ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకునే ఆ గొప్ప కృప దేవుడు మనకిచ్చును గాక. మరో విలువైన విషయం చెప్తాను.
ఎందుకు భయాన్ని గూర్చి దేవుడు అంత కఠినంగా మాట్లాడుతూ వచ్చారు? పిరికి వాళ్ళను ఎందుకు నరకానికి దేవుడు అప్పగిస్తున్నాడంటే, మొట్టమొదటి మాట విన్నాం, భయస్థుడు చుట్టూతో ఉన్న వాళ్ళని భయస్థులుగా మారుస్తాడు. రెండవది, భయమే మన బ్రతుకుగా మార్చబడుతుంది. మూడవది, భయస్థుడు అబద్ధికుడు అవుతాడు. భయస్థుడు పశ్చాత్తాపము లేనివాడు అవుతాడు. ఆఖరి మాట చెప్పి ముందుకు వెళ్తాను. మన జీవితంలో మనకు ధైర్యం రావాలంటే ఏం చేయాలో ముగింపులో చెప్తాను, అందరూ చూడండి. నాలుగవది, భయము ఒక వ్యక్తి లోపల ఉన్న సామర్థ్యం బయటికి రాకుండా ఆ వ్యక్తి లోపల ఉన్న సామర్థ్యాన్ని అణిచివేసేది ఏదై అంటే భయం. భయము ఒక వ్యక్తిని చేతగాని వాడిగా మారుస్తుంది. మరలా నా వైపు చూడండి. భయము ఒక వ్యక్తిని చేతగాని వాడిగా మారుస్తుంది. వాస్తవంగా పని చేయటం వాడికి చేతవు, ఆ పని చేయగలుగుతాడు, ఆ పని చేయగలిగే సామర్థ్యం ఆ వ్యక్తిలో ఉంది. ఆ పని చేయగలిగే సామర్థ్యం ఆ వ్యక్తిలో ఉన్నా ఆ సామర్థ్యం బయటికి రాకుండా ఆ సామర్థ్యాన్ని తొక్కిపట్టేది ఏదో తెలుసా? ఆ సామర్థ్యాన్ని అణిచివేసేది ఏదో తెలుసా? ఆ వ్యక్తి లోపల ఉన్న భయం ఆ వ్యక్తి సామర్థ్యం బయటికి రాకుండా, నా వైపు చూడండి, భయము ఒక వ్యక్తిని చేతగాని వాడిగా మారుస్తుంది. మీరు నన్ను అడగొచ్చు, అయ్యా భయము ఒక వ్యక్తిని చేతగాని వాడిగా మారుస్తుంది అని అన్నారు కదా, బైబిల్లో నాకేమైనా ఆధారాలు చూపిస్తారా? 2 విలువైన ఆధారాలు చూపిస్తాను, నా వైపు చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు 3 తలాంతులు ఇచ్చారు. ఒకడికి 5 తలాంతులు, మరొకడికి 2 తలాంతులు, ఇంకొకడికి 1 తలాంతు ఇచ్చాడు. ఆ తలాంతులు ఇచ్చేటప్పుడు రాయబడిన మాట ఏంటంటే, వారి వారి సామర్థ్యాలను బట్టి. దేనిని బట్టి తలాంతులు ఇచ్చాడు? తలాంతులు ఇవ్వక మునుపు వాళ్ళ లోపల దేవుడు ఏం చూశాడు? అయ్యో చెప్పాలి గట్టిగా అన్న, ఏం చూశాడు? ఆ తలాంతు ఇవ్వక మునుపు వాళ్ళ లోపల సామర్థ్యాన్ని చూశాడు. ఏ సామర్థ్యాన్ని చూశాడు? నో డౌట్ వీళ్ళు వ్యాపారం చేయగలరు, నేను 1 తలాంతు ఇస్తే దీనికి 10 తలాంతులు సంపాదించగలరని ఆ సామర్థ్యాన్ని చూసే వాళ్ళకి తలాంతులు ఇచ్చాడు. 5 తలాంతులు తీసుకున్నవాడు దేవుడు తన లోపల సామర్థ్యాన్ని ఉంచాడు అని నమ్మి తాను భయపడకుండా తన సామర్థ్యాన్ని వాడుకున్నాడు. 5 తలాంతులు కలిగిన వాడు మరో 5 తలాంతులు సంపాదించాడు. 2 తలాంతులు కలిగిన వాడు ధైర్యంతో మరో 2 తలాంతులు సంపాదించాడు. 1 తలాంతు ఉన్నవాడు ఏం చేశాడు తెలుసా? భూమిని తవ్వి భూమి లోపల పాతి పెట్టాడట. ఎందుకు వాడు పాతి పెట్టాడు? ప్రభు వచ్చిన తర్వాత అడిగితే వాడు ఏమన్నాడు తెలుసా? అయ్యా నేను వ్యాపారం చేయలేమోనేమోనని భయపడి, ఒకవేళ వ్యాపారం చేస్తే నాకు నష్టం వస్తుందేమో, ఉన్న ఈ తలాంతు పోగొట్టుకుంటానేమో అని భయపడి నీవిచ్చిన తలాంతును భూమి లోపల దాచిపెట్టానయ్యా, నేను వ్యాపారం చేయలేనేమో అన్నాడు. ఎందుకు భూమిలో దాచిపెట్టావయ్య అంటే చెప్తాడు అక్కడ. ఏమంటాడు? ఎందుకు దాచిపెట్టాడు? ఇప్పుడు నేను అంటాను, ఇంతకీ వాడు వ్యాపారం చేయగలిగే సామర్థ్యం ఉందా లేదా? మరి ఎందుకు పాతి పెట్టాడు? నేను చెప్తాను. ఇప్పుడు అతను లోపల ఉన్న సామర్థ్యాన్ని నొక్కివేసిందేది? అతను లోపల ఉన్న తలాంతును త్రొక్కివేసిందేది? అతని లోపల ఉన్న భయం. ఒక్క మాట మీరు చూడండి, నో డౌట్ ఈ స్థలంలో కూర్చున్న ప్రతి బిడ్డకు అద్భుతమైన సాక్ష్యాన్ని దేవుడు ఉంచాడు. ఒక్కొక్క కుటుంబాన్ని ఒక్కొక్క అద్భుతమైన సాక్ష్యం. ఎన్నో కుటుంబాల పరిస్థితి తెలుసు. ప్రతి కుటుంబం అద్భుతమైన సాక్ష్యాలు దేవుడు మనకిచ్చాడు. ఎన్నో అద్భుతమైన సాక్ష్యాలు నీలో ఉన్నా, ఆ సాక్ష్యం చెప్పాలి అని ఆరాటం నీ లోపటున్నా, ఎప్పుడైనా దైవ సేవకురాలు మేము అక్క సాక్ష్యం చెప్పండి అని ఇక్కడ అవకాశం ఇచ్చామనుకోండి, అప్పుడు మీరు సాక్ష్యం చెప్పేటప్పుడు ఉంటుంది. ప్రవీణ్ అన్న సాక్ష్యం చాలా ఉంటుంది, కానీ నోట నుంచి మాట రాదు. చెప్పాలనుకున్నది ఒకటి, చెప్పేది ఒకటి. సాక్ష్యం లోపట్లేదా? దేవుడు మేలు చేయలేదా? దేవుడు ఉపకారం చేయలేదా? దేవుడు నీ కన్నీరు తొడవలేదా? నీ అంగలార్పును నాట్యంగా మార్చలేదా? ఇన్ని కార్యాలు దేవుడు చేసిన ఎందుకు నీ నోట నుంచి సాక్ష్యం రాదు అంటే, నీ లోపట ఉన్నటువంటి భయం ఏం చేస్తుందో తెలుసా? అది బయటకు రాకుండా చేస్తుంది. చదువుకుంటున్న బిడ్డలారా, సాతాను చాలాసార్లు నీ బ్రతుకులో నువ్వు చదవగలవు, ఎగ్జామ్ బాగా రాయగలవు, ఆ కృప దేవుడు నీ లోపట ఉంచాడు. కానీ సాతాను ఏంటో తెలుసా? నేను రాయగలనో లేదో,
నాకంత జ్ఞాపక శక్తి లేదు అనుకుంటా, నాకంత తెలివితేటలు లేవు అనుకుంటా అని నీకు నీవే భయాన్ని సృష్టించుకొని నీ లోపల దేవుడి సామర్థ్యాన్ని ఉంచిన నీ లోపల ఉన్న సామర్థ్యాన్ని గుర్తించకుండా నీ లోపల ఉన్న భయం ఏం చేస్తో తెలుసా? నేను తొక్కి పెట్టడం ప్రారంభిస్తుంది. ఎవరు నిన్ను తొక్కుతున్నారు? నీ లోపల ఉన్న పిరికితనమే. ఎవరు నిన్ను అణిచివేస్తున్నారు? నీ లోపల ఉన్న భయమే. ఎందుకు చేతగాని దానివయ్యావు? ఎవరు నిన్ను చేతగాని దాన్ని చేశారు? ఎవరు నిన్ను చేతగాని దాన్ని చేయలేదు. ఎవరు నిన్ను చేతగాని వాడిగా మార్చలేదు. నీ లోపల ఉన్న భయమే. దేవుని మీద విశ్వాసం ఉంచాల్సిన నీవు, విశ్వాసం ఉంచి సాగిపోవలసిన నీవు, ప్రభువు నా పక్షాన ఉన్నాడు అనే ధైర్యంతో బ్రతకాల్సిన నీవు, నీ గుండెల్లో ఉన్న భయాన్ని బట్టి ఎవరో కాదు నిన్ను నీవే అణుచుకోవటం ప్రారంభించావు. వాక్యం వింటున్న యవన బిడ్డలారా, ధీరుడవై, ధైర్యము కలిగిన వాడవై, పరాక్రమవంతుడవై దేవుని సన్నిధిలో నువ్వు సాగిపోగలిగితే నీ పక్షాన దేవుడు నిలవబడి నిశ్చయముగా నీకు జయాలు దేవుడు ప్రసాదించును గాక. ఏ భయం నిన్ను భయపెడుతుందో, ఏ కలవరం నిన్ను భయపెడుతుందో, ఏ దిగులు నీ గుండెలను ఆవరించి రోజు రోజుకు కృంగిపోయేటట్లుగా, ఆరోగ్యంలో కృంగిపోయేటట్లుగా, బలంలో కృంగిపోయేటట్లుగా, ఆస్తిపాస్తులు కృంగిపోయేటట్లుగా ఏది భయపెడుతూ నిన్ను కృంగదీస్తూ ఉందో ఒకే ఒక ధైర్యంతో నువ్వు సాగిపో. ఏంటో ఆ ధైర్యం తెలుసా? పరాక్రమవంతుడైన దేవుడు నా పక్షాన ఉన్నాడు, లోకాన్ని జయించిన జయవీరుడైన దేవుడు నా పక్షాన ఉన్నాడు అనే ధైర్యంతో ఆయన సన్నిధిలో నువ్వు సాగిపోదువుగాక. ఆ విశ్వాసమే నీకుంటే నా దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? లోకమును జయించిన విజయం మన విశ్వాసమే అని బైబిల్లో రాసింది. ప్రభు బిడ్డలారా వినండి, ఈ పిరికితనం, ఈ భయం ఏం చేస్తో తెలుసా? ఏమీ చేతగాని వాడిగా నా వల్ల అవుతుందా, నేను ఇది చేయగలుగుతానా? మీరు నాకు సమాధానం చెప్పండి. ఎందుకు గిద్యోను పరాక్రమవంతుడు అందామా, పిరికోడు అందామా? ఇప్పుడు మూలవాక్యం దగ్గరికి వద్దాం. పరాక్రమవంతుడు అందామా, పిరికోడు అందామా? చెప్పండి. పరాక్రమవంతుడు అందామా, పిరికోడు అందామా? నన్ను అడిగితే నేను చెప్తా, పరాక్రమవంతుడే గాని పిరికోడు. అతని లోపల పరాక్రమం ఉంది. ఆ పరాక్రమాన్ని దేవుడు చూశాడు. తన లోపల ఉన్న సామర్థ్యాన్ని తాను చూడలేదు, కానీ అతని లోపల ఉన్న సామర్థ్యాన్ని ఆకాశమందలి దేవుడు చూశాడు. ప్రభు బిడ్డలారా నమ్ముతారా? నా వైపు చూడండి. ఈ స్థలంలో ఉన్న ప్రతి బిడ్డకు, ప్రతి బిడ్డ లోపల దేవుడు సామర్థ్యాన్ని చూశాడు. నీ లోపల ఏ సామర్థ్యాన్ని చూశాడో తెలుసా? నిన్ను నిలవబెట్టి నీ ద్వారా వందల కొలది అన్య ప్రజలు ప్రభు తట్టు తిరగాలని దేవుడు కోరుకున్నాడు. నువ్వు అనొచ్చు, నాకు అంత మాటకాడితనం లేదు. నువ్వు అనుకుంటున్నావు, ఆ సామర్థ్యం దేవుడు నీ లోపల ఉంచాడు. వాళ్ళ కొరకు నువ్వు చేసే ప్రార్థన కానీ, వాళ్ళ కొరకు నువ్వు చేసే విజ్ఞాపన కానీ, వాళ్ళకు నువ్వు చెప్పే సాక్ష్యం కానీ దేవుడు నీ లోపల ఆ సామర్థ్యాన్ని ఉంచాడు. నిన్ను చేతగాని దానిగా ఎవరు చేస్తున్నారు? నేను చేతగాని వాడిగా ఎవరు నిన్ను చేస్తున్నారు? ఎవరు నిన్ను చేయట్లా. నీ చేతులారా నీవే ఒక చేతగాని దానిగా మిగిలిపోయావు. ఎప్పుడు కృంగదీసే మాటలు, బలహీనపరిచే మాటలు ఎప్పుడు మీ నోట రావద్దు. ఆ మాటల పొరపాటును మీ పిల్లల దగ్గర అనొద్దు. కొన్నిసార్లు మీరేం చేస్తారంటే, పిల్లలు పక్కనే ఉంటా ఉండగా, మా పెద్దోడు మంచి తెలివి కలిగినోడు, గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ, ఈ చిన్నోడుకు మాత్రం దద్దమ్మ, చదువుతాడు కానీ చదివింది గుర్తుండదు, పాస్టర్ గారు వీడికి జ్ఞాపక శక్తి ఉండేటట్టుగా ప్రార్థన చేయండి అని వాడి ముందే పదే పదే ఆ మాటలు అన్నాం అనుకోండి, వాడేమనుకుంటాడు చెప్పండి? గట్టిగా చెప్పండి అమ్మా. ఒరే నాయనా అన్న ఏమనుకుంటాడు? ఓహో నిజమేనేమో, నిజమే నాకు చదివింది గుర్తుండదు, నిజమే నాకు లెక్కలు రావు, నిజమే అని వాడు కృంగ తీసుకోవటం ప్రారంభిస్తాడు. ఈ మాట బాగా వినండి. ఒకరోజు ఒక తల్లి నా దగ్గరకు వచ్చింది, వాళ్ళ కొడుకుని దగ్గర పెట్టింది. అన్న వీడికి అస్సలు జ్ఞాపక శక్తి ఉండదన్నా, దేవుడు వీడి లోపల మెదడు ఎంతే పెట్టినట్టున్నాడు. ఆ తల్లి అంటది, పిసిక మెదడు పెట్టాడంట, పిచుకు మెదడు పెట్టినట్టున్నాడు, వీడికి మెదడు ఇంతే ఉన్నట్టుంది అన్నా, చదివింది అసలు గుర్తుంటలేదన్నా, వీడికి జ్ఞాపక శక్తి అసలు లేదన్నా అంది. అమ్మ వాడు ముందు ఆ మాట అనొద్దు. నిజంగా ఆ విషయంలో బలహీనుడైతే వాడు ముందు అనొద్దు.
అన్నావా నేను చేతగాని వాడినేమోనని రోజు రోజుకు వాడిని కొనక తీసుకోవటం ప్రారంభిస్తాడు. అసలు వాడికి జ్ఞాపక శక్తి లేదు అందెవరు. అసలు నేను టెస్ట్ చేస్తాను చూడన్నా. సరే టెస్ట్ చేయండి అన్నాను. ఆ చెల్లి, ఒరే చిన్న నీ పేరు ఏం పేరు రా అన్న. ఆ మాట పూర్తి చేసే లోపే వాడి పేరు చెప్పాడు. వాడి పేరు గుర్తుందంటే, అరే చెప్పండి విజయ్ బ్రదర్, వాడి పేరు చెప్పాడంటే వాడికి జ్ఞాపక శక్తి ఉన్నట్టే లేనట్ట. వాడి పేరు చెప్పాడు. మీ అమ్మా నాన్న పేరు ఏంటి రా అన్న. వాళ్ళ పేరు చెప్పాడు. మీదే ఊరు రా అన్న. వాళ్ళ పేరు చెప్పాడు. మొత్తం వివరాలు చెప్పాడు. ఆ తల్లి ఎట్టాగైతే వస్తుంది. నేను అడిగా, నీకేది బాగా ఇంట్రెస్ట్ రా అన్న. అన్న క్రికెట్ అంటే బాగా ఇంట్రెస్ట్ అన్న అన్నాడు. నేను అడిగా, సచిన్ టెండూల్కర్ ఎన్ని సెంచరీలు చేశాడు రా అన్న. అన్న వన్డేలోనా టెస్ట్లోనా అన్నాడు. మరి రెండూ తెలుసా అన్నాను. అంటాడు, రెండు కాదన్నా T20 కూడా నాకు తెలుసు అన్నా అన్నాడు. మరి అప్పుడు T20 ఉందో లేదో నాకు తెలియదు. ఎన్ని సెంచరీలు చేశాడు చెప్పరా అన్న. అన్న వన్డేల్లో కానీ టెస్టుల్లో కానీ మొత్తం 100 సెంచరీలు చేశాడు అన్నాడు. మరి నిజం అన్న ఇందులో మన సపరేషన్ ఉంది. టెస్టులు కొన్ని ఉండి వన్డేలు కొన్ని ఉండి. వన్డేలు ఎన్ని సెంచరీలు చేశాడు రా అన్న. 49 అన్నాడు. టెస్టుల్లో ఎన్ని చేశాడు రా అన్న. 51 అన్నాడు. ఎన్ని వన్డే మ్యాచ్లు ఆడాడు రా అన్నాను. 18,000 అన్నాడు. క్షమించండి 1800 అన్నాడు. ఎన్ని టెస్ట్ మ్యాచ్లు రా అన్నాను. నేను అడక్క మునిపే గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేయాలన్నా కొన్నిసార్లు బఫరింగ్ వస్తుంది, కానీ వీడి దగ్గర బఫరింగ్ లేదు. కొన్నిసార్లు గూగుల్లో టైప్ చేస్తే ఆ సిగ్నల్ కలవట్లేదని రింగులు తిరుగుతూ ఉంటుంది. దానివైపు చూసి మనకి కళ్ళు తిరుగుతూ ఉంటాయి కొన్నిసార్లు. అదైనా బఫరింగ్ వస్తుంది, కానీ వీడి దగ్గర బఫరింగ్ లేదు. నేను అడిగా, ఎంతకి వీడికి జ్ఞాపక శక్తి ఉన్నట్టా లేనట్టా అన్నాను. అంటదా చెల్లి, అన్న వీడికి ఎంత జ్ఞాపక శక్తి ఉందని నాకు తెలియలేదన్న. అదే తెలుసుకో. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్తాం హల్లెలూయా. కొన్నిసార్లు ప్రభు పెట్టారా, నీ లోపటున్న భయం ఏం చేస్తుందంటే, నేను చదవగలనో లేదో, నాకు లెక్కలు రావేమో, ఈ ఇంగ్లీష్ నాకు రాదేమో, ఈ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించలేనేమో, బాప్తిస్మం తీసుకుంటే ప్రభు కొరకు బ్రతకలేనేమో, ఈ చిన్న యవ్వన వయసులో 17-18 సంవత్సరాల వయసులో నేను బాప్తిస్మం తీసుకుంటే ప్రభు కొరకు నేను నిలవబడలేనేమో అనే ఆ భయం ముందు చూసావు. నువ్వు దేవునిలో ఎదగకుండా రోజు రోజుకు నిన్ను కృంగదీయటం ప్రారంభిస్తుంది. ఇప్పుడు విందాం. నో డౌట్ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు రకరకాల భయాలు మనల్ని నిలుబడి చేస్తాయి. ఈ భయాలు వచ్చినప్పుడు ఏం చేయాలి? అందరూ నా వైపు చూస్తున్నారు కదా. నో డౌట్ నాతో సహా కొన్నిసార్లు కొన్ని భయాలు నా దగ్గరకు వస్తాయి. రకరకాల భయాలు మన గుండెలను పట్టి పీడిస్తాయి. ఈ పిల్లల పెళ్లి చేయగలుగుతానో లేదో, ఉద్యోగం వస్తుందో రాదో, నా ఆరోగ్యం సరవుతుందో లేదో, నా ఆత్మీయ జీవితం చక్కదిద్దబడతాదో లేదో, నా ఆరోగ్య స్థితిగతులు చక్కదిద్దబడతాయో లేదో, మెట్టుకు ఏ భయమైనా నీ జీవితంలో మన జీవితంలో గుండెల్లో భయం వచ్చినప్పుడు ఏం చేయాలి? దావీదుకు కూడా భయాలు వచ్చాయి. అంటాడు, యెహోవా నాకు భయము కలిగినప్పుడు నిన్ను ఆశ్రయించుచున్నాను. యెహోవా నాకు భయము కలిగినప్పుడు. ఎప్పుడు? చదవండి ఆ మాట, కీర్తనలు, చక్కటి మాట. ఆఖరి క్షణాలకు వచ్చాం. 56వ కీర్తన 3వ చరణం. 56:3 కింద ఉన్న వాళ్ళు ఎవరైనా చదవండి ఒకళ్ళు గట్టిగా. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. అందరూ నాతో కలిసి చెప్పండి, నాతో కలిసి. ఇక నా వైపు చూడండి. నాకు భయము సంభవించు దినమున యెహోవా నిన్ను నేను ఆశ్రయించుచున్నాను. మరలా, నాకు భయము సంభవించు దినమున. ఏ దినం ఆ దినం? ఆ దినం భయము సంభవించిన దినం, తన గుండెల్లో భయం కలిగిన దినం, తన గుండెలను భయం ఆవరించిన దినం. దావీదు, నువ్వు మనిషివే కదా, నీకు భయాలు కలిగినాయి కదా, నీకు భయం వచ్చిన దినాన్ని ఏం చేసావు? దావీదు అంటాడు, నాకు భయము సంభవించు దినమున నేను యెహోవాను ఆశ్రయించాను. అయ్యా, యెహోవాను ఆశ్రయిస్తే ఏం చేశాడు యెహోవా?
ఆ దేవుడైన యెహోవా ఆయన మీద నాకు నమ్మకాన్ని పుట్టించాడు. ఆయన మీద ఎప్పుడైతే నాకు నమ్మకాన్ని పుట్టించాడో నా భయాలన్నీ తొలగిపోయి నా చుట్టూతా 10,000 మంది దండెత్తి వచ్చి నా చుట్టూతా మోహరించిన నేను భయపడను, ధైర్యము విడవకుందును. ప్రైజ్ ది లార్డ్. అయ్యా దావీదు, అది భయం కలిగిన దినమన్నావు, ఇప్పుడు 10,000 మంది వచ్చినా నేను భయపడనన్నావు. ఎందుకయ్యంటే నాకు భయము సంభవించు దినమున యెహోవాను నేను ఆశ్రయించాను. యెహోవాను ఆశ్రయిస్తే యెహోవా ఏం చేశాడు? ప్రభు బిడ్డలారా, నేను ఆరాధించే నా ప్రభు, నేను ప్రకటించే నా దేవుడు నీ కులం మార్చేవాడు కాదు, నీ జాతి మార్చేవాడు కాదు, నీ మతం మార్చేవాడు కాదు. నేను ప్రకటించే యేసు ప్రభు ఎవరో తెలుసా? నీ లోపట పరాక్రమాన్ని పుట్టించేటువంటి దేవుడు ఆయన. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 6వ వచనం. 28వ అధ్యాయం 6వ వచనం చూడండి అందరూ. నేను చదువుతాను, నాతో కలిసి అందరూ గట్టిగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. గుమ్మమునొద్ద యుద్ధమును పారగొట్టువానికి పరాక్రమం పుట్టించువాడిగా ఉండును. రైట్. ఏమని రాస్తుంది ఈ స్థలంలో? చూడండి ఇక నా వైపు. దేవుడైన యెహోవా తన ప్రజలైన ఇశ్రాయేలీల పట్ల తాను ఏం చేస్తాడో రాస్తుంది. ఏమని రాస్తుంది? గుమ్మము యొద్ద యుద్ధంతో కూడుకున్న వాతావరణం ఉంది. గుమ్మము ఎదుటే శత్రువులు నిలవబడ్డారు. గుమ్మము ఎదుటే లక్షలాది వేలాది కొలది సైన్యం అక్కడ నిలవబడింది. వేలాది కొలది శత్రువులు గుమ్మము ఎదుట నిలవబడ్డానట అంటాడు. వేలాది కొలది శత్రువులు గుమ్మము ఎదుట నిలవబడ్డా ఈ వ్యక్తి లోపట దేవుడు ఏం పుట్టిస్తున్నాడు? పరాక్రమాన్ని పుట్టిస్తున్నాడట. వేల కొలది శత్రువులు ఎదుట నిలవబడ్డా ఈ వ్యక్తి లోపట దేవుడు పరాక్రమాన్ని పుట్టించాడు గనుక వేల కొలది శత్రువులను ఎదుర్కోవటానికి కావలసిన ధైర్యము ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అనుగ్రహించాడు. నా వైపు చూడండి. ప్రభు బిడ్డలారా, నీ చుట్టూత వేల కొలది సమస్యలున్నా, నీ చుట్టూత గుండెల్లో భయాన్ని పుట్టించే లక్షల కొలది సమస్యలున్నా, నీ జీవితంలో పరాక్రమము కలిగిన దానివై నువ్వు పోరాడుదువుగాక. పరాక్రమము కలిగిన వాడివై నువ్వు పోరాడుదువుగాక. ఈ పరాక్రమం నీకు ఎక్కడి నుంచి వస్తుంది? వినండి వినండి వినండి. ఈ పరాక్రమం నీకు రావాలంటే ఈ పరాక్రమాన్ని నా దేవుడు ఒక్కడు మాత్రమే పుట్టించగలడు. ఎందుకో చెప్పమంటారా? ఆ దేవుడే పరాక్రమశాలి అయిన దేవుడు కనుక. గట్టిగా చెప్తాం హల్లెలూయా. ఆ దేవుడు ఎవరయ్యంటే పరాక్రమశాలి అయిన దేవుడు. యేసుక్రీస్తు ఎలా పరాక్రమశాలి? నా వైపు చూడండి. దేశమంతా యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా నిలవబడింది. ఒంటరిగా ద్రాక్ష గానుగ తొక్కటం ప్రారంభించాడు. అప్పటి వరకు లక్షల కొలది ప్రజలు యేసు ప్రభుని వెంబడించారు. గ్రామానికి వెళ్ళినా, పట్టణానికి వెళ్ళినా, ఎడారికి వెళ్ళినా, అరణ్యానికి వెళ్ళినా బైబిల్లో చూస్తాం కదా, బహుజన సమూహము ఆయనను వెంబడించను అని రాస్తుంది. శిలువ మరణానికి ముందు ఎక్కడికి వెళ్ళినా లక్షల కొలది ప్రజలు ప్రభువుని వెంబడించారు. ఇప్పుడు ద్రాక్ష గానుగ త్రొక్కే సమయం వచ్చింది. శిలువ మోసే సమయం వచ్చింది. శిలువకు ఎక్కబోయే సమయం వచ్చింది. ప్రపంచంలో ఏ వ్యక్తి పొందలేనంత వేదనాభరితమైన మరణం యేసు ప్రభు వారు పొందబోతున్నారు. అప్పటి వరకు లక్షల కొలది ప్రజలు వెనుకుండి జైహో జైహో అని పాటలు పాడిన వాళ్ళు ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత ప్రభు ఒక్కడే నిలవబడ్డాడు. దేశమంతా ఒకటైంది. రోమా సామ్రాజ్యం అంతా ఒకటైంది. రోమా సైనికులు, యోధా మత పెద్దలు, ధర్మశాస్త్రోపదేశకులు, ప్రధాన యాజకులు, యోధా మత పెద్దలంతా ఒకటై, దేశమంతా ఒకటై, దేశమంతా ఒకవైపునుంది. యేసు ప్రభు ఒక్కలే ఒకవైపు ఉన్నారు. అద్భుతం తెలుసా? దేశమంతా ఆయన ఒంటరి చేసి వదిలిపెట్టి ఆయనకు దూరంగా ఉన్న వాళ్ళందరి మధ్యలో పరాక్రమశాలిగా ఆయన నిలవబడ్డాడు. దేవా, నా పక్కన ఒక్కళ్ళు కూడా లేరు. ఈ ద్రాక్ష గానుగ నేను ఎట్లా తొక్కాలి? ఈ సిలువ మరణాన్ని నేను ఎట్లా అనుభవించాలి? ఆయన భయపడి సిలువను విడిచిపెట్టి పారిపోలేదు.
ఆ సిలువ గొల్గతా పర్వతానికి వెళ్ళేటప్పుడు నా యేసు ప్రభు ఎలా బయలుదేరి వెళ్ళాడు తెలుసా? యోధా గోత్రపు కొదమ సింహముగా, పరాక్రమశాలి అయిన దేవునిగా. సింహము దేనికి భయపడదని సెలవిచ్చినట్లుగా కొరడా దెబ్బలకు భయపడలేదు, రాణువు వాళ్ళకు భయపడలేదు, ముండ్ల కిరీటానికి భయపడలేదు, మేకులకు భయపడలేదు, బల్లెపు పోట్లకు భయపడలేదు, సిలువ మరణానికి కూడా భయపడకుండా పరాక్రమశాలిగా కలువరి పర్వతానికి ఆయన ప్రారంభమే వెళ్తున్నాడు. ఆ దేవుని నువ్వు ఆశ్రయిస్తే ముళ్ళ కిరీటమే నీకు రాని, కొరడాలే నీకు రాని, మేకులే నీకు రాని, శ్రమలే నీకు రాని, వాటన్నిటిని ఎదుర్కోవటానికి కావలసిన పరాక్రమాన్ని నా దేవుడు నీకు పుట్టిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. రైట్. ప్రపంచమంతా ఒకవైపు వెళ్ళిపోయింది. యేసు ఒక్కడే, యేసు ఒక్కడే, యేసు ఒక్కడే ఒంటరిగా ఆ ద్రాక్ష గానుగ తొక్కటానికి మిగిలిపోయాడు. కొన్నిసార్లు నీ జీవితంలో కూడా ప్రజలంతా కావాలని నేను శత్రువును చేసి, ప్రజలంతా కావాలని నేను ఒంటరిదాన్ని చేసి, నీ బ్రతుకును ఒంటరి చేసి లోకం నేను తృణీకరిస్తుంది. నువ్వేం కోరుకోవాలో తెలుసా? లోకమంతా వేరైనా యేసు ఒక్కడు నాకుంటే ప్రపంచాన్ని నేను జయించగలను. యేసు ఒక్కడు నాకు తోడుంటే. ఒకరోజు మోషే దగ్గరికి వచ్చి దేవుడు అంటాడు, మోషే ఇదిగో ఈ ఐగుప్తు ప్రయాణంలో 6 లక్షల మంది నీకు తోడుగా ఇచ్చాను. వీళ్ళంతా ఎవరై అంటే యోధులు. ఎవరండి? గట్టిగానండి. యోధులంటే ఎవరు? 6 అడుగుల అజానుబాహులు, కండలు తిరిగినటువంటి వీరులు, యుద్ధంలో ప్రావీణ్యత కలిగిన వాళ్ళు. ఈ 6 లక్షల మంది నీకు ఇస్తున్నాను, నువ్వు తీసుకొని వెళ్ళిపో అంటే మోషే అంటాడు, అయ్యా తీసుకొని వెళ్ళిపో అంటున్నావు, బాగానే ఉంది, ఇంతకీ మీరు వస్తున్నారా లేదా అంటాడు. దేవుడు అంటాడు, రాంది నేను ఒక్కడే, నేను రాకపోయినా 6 లక్షల మంది యోధుల్ని ఇచ్చాను. మోషే ఏమంటాడు తెలుసా? ఈ 6 లక్షల మంది నాతో రాకపోయినా పర్వాలేదయ్యా, నీ ఒక్కడివి నాకు తోడుగా వస్తే చాలు, నీ ఒక్కడివి నాకు తోడుగా వస్తే చాలు, నీ ఒక్కడివి నాకు తోడుగా వస్తే నేను ప్రపంచాన్ని జయించగలను, రాజులను ఎదిరించగలను, రాజ్యాలను ఓడించగలను, సింహపు నోళ్లను సైతం మూయించగలను, అగ్ని బలాన్ని నేను చల్లార్చగలను. నీ తోడు లేకపోతే ఒక్కడుగు, మీ సన్నిధి నాకు లేకపోతే ఒక్కడుగు కూడా ముందుకు వేయనయ్యా అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు జీవితంలో ఒంటరిదానిగా మిగిలిపోతావు. ప్రజలు నిన్ను ఒంటరిదాన్ని చేస్తారు. కట్టుకున్న భర్తే కొన్నిసార్లు నిన్ను ఒంటరిదాన్ని చేస్తాడు. కన్నా తల్లిదండ్రులే నిన్ను ఒంటరివాడిని చేస్తారు. కట్టుకున్న భార్య కొన్నిసార్లు నిన్ను ఒంటరివాడిని చేసి మిగిలిస్తారు. కన్నా పిల్లలే కొన్నిసార్లు నిన్ను ఒంటరివాడిని చేస్తారు. నీవెలా తయారవ్వాలో తెలుసా? ఆ ఒంటరి తన మధ్యలో దేవుడు నా జంటగా ఉన్నాడు అనే ధైర్యంతో నువ్వు బ్రతకటం నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అది యేసయ్య జీవితంలో సంభవించింది. రైట్. ప్రపంచమంతా ఒక పక్కకు వైపు వెళ్ళింది, యేసు ఒక్కడే నిలవబడ్డాడు. నిలవబడిన తర్వాత ఇప్పుడు తాను వేయబోయే అడుగులు చేదైన పాత్రలోనిది తాను తాగాల్సిన పరిస్థితి. వ్యాఖ్యానకర్తలు ఏం చెప్తారో తెలుసా? 15 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పు కలిగిన 150 కిలోల బరువు కలిగిన భారమైన సిలువ మ్రానును యేసు ప్రభు భుజాల మీద పెట్టారు. ఏ వ్యక్తి అయినా 50 కిలోలు మోయగలుగుతాడు అవలేలుగా. కానీ యేసు ప్రభు వారి భుజం మీద పెట్టిన ఆ సిలువ మ్రాను భారం సుమారుగా 150 కిలోల కంటే ఎక్కువ బరువు ఉందట. ఆ సిలువ మ్రానును ప్రభు భుజాల మీద పెట్టి మోసుకుంటూ ప్రభు వెళ్ళిపోతూ ఉంటుండగా లేఖనాలు, చరిత్ర గ్రంథాలు చెప్తాయి 350 మంది, నా వైపు చూడండి, 350 మంది రోమా సైనికులు యేసు ప్రభును కొరడాలతో కొట్టడానికి వెనక సిద్ధంగా ఉన్నారట. మిగతా 50 మంది సైనికులు గుర్రాల మీద ఎక్కి ఆ దౌడు తీయిస్తూ, ఆ దౌడు గుర్రాల శబ్దంలో యేసు ప్రభు వారి అరుపులు వినబడకుండా, ఆ అరుపులు ప్రజలకి వినబడకుండా ఆ గుర్రాలను దౌడు తీయిస్తూ ఉన్నారట. భయంకరమైన సంగతి ఏంటో తెలుసా? ఒక్కొక్క కొరడాకి 13 మేకులు ఉంటాయి. ఒక్కొక్క మేకు పొడవు 4 అంగుళాల నుంచి 6 అంగుళాలు. ఒక్క కొరడాకి 13 మేకులు 6 అంగుళాలు పొడవు కలిగినవి. ఒకటి తక్కువ 40 కొరడ దెబ్బలు ప్రభువును కొట్టారు. ఓ కొరడ దెబ్బ కొడితే 4 అంగుళాలు పొడవైన మేకులు, ఒకేసారి 13 మేకులు అట్లా శరీరంలో గుచ్చుకునేది. ఆ శరీరంలో అట్లా గుచ్చుకున్న వెంటనే ఆ రాను వాళ్ళు కొరడాన్ని ఇట్లా వెనక్కి లాగితే యేసయ్య శరీరం మాంసపు మొద్దలుగా చీలిపోతూ ఉంటే అద్భుతం తెలుసా? హృదయ విదారకమైన ఈ పరిస్థితులలో కూడా పరాక్రమవంతుడిగా సిలువను మోసుకుంటూ వెళ్తూ ఉన్నాడు.
ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్దాం, ప్రైజ్ ది లార్డ్. పరాక్రమవంతుడిగా ప్రభు సిలువను మోసుకుంటూ ఉన్నాడు. ఓ కొరడా దెబ్బ కొట్టారు, రెండో కొరడా దెబ్బ కొట్టాడు. ఒంటరిగా ద్రాక్ష గానుగు తొక్కుతూ ఉన్నాడు ఆయన, ఒంటరిగా ద్రాక్ష గానుగు తొక్కుతూ ఉన్నాడు. మూడో కొరడా దెబ్బ 10, 15, 20, 25, 30, 35, 36, 37, 38, 39 కొరడా దెబ్బలు కొట్టేసరికి ప్రభు శరీరం అట నాగటి సాళ్ళు దున్నబడినట్లుగా దున్నబడ్డాయట. కొంతమంది వ్యాఖ్యానకర్తలు చెప్తారు, సుమారుగా ప్రభువారి శరీరం అంతా వెతికితే 700కు పైగా గాయాలు ఉన్నాయట. ఈ కొరడా దెబ్బలు కొట్టినప్పుడే సుమారుగా 500 మేకులు యేసు ప్రభు శరీరంలో గుచ్చి ఇట్లా వెనక్కి లాగారు. నా ప్రభు బిడ్డలారా, సృష్టి ప్రారంభమైనది మొదలుకుని నేటి వరకు నీ ప్రభు అనుభవించినంత శ్రమ ప్రపంచంలో ఎవరూ అనుభవించలేదు. ఆ శ్రమను కూడా సంతోషంగా తను అంగీకరించాడు. ఎందుకో తెలుసా? పరాక్రమానికి దేవుడు మారుపేరు. ఆయన ఆశ ఏంటో తెలుసా? ఆయన ఎలాంటి పరాక్రమవంతుడో ఆయన పరాక్రమాన్ని నీలో చూడాలని దేవుడు ఆశపడ్డాడు. ఆయన పరాక్రమవంతుడు అని చెప్పుకొని మనం సంతోషించటం కాదు. నో డౌట్ ఈ విశ్వాస యాత్రలో ముండ్లు నీకు ఎదురవుతాయి, ఈ విశ్వాస యాత్రలో బురద నీకు ఎదురవుతుంది, చుట్టూతా ప్రతికూల పరిస్థితులు నీకు ఎదురవుతాయి. నీవు ఎలా సాగిపోవాలో తెలుసా? ఒంటరిగా ద్రాక్షగానుగా తొక్కే పరిస్థితి వచ్చిన, ఆ కొరడా దెబ్బలు నీ బ్రతుకులో అనుభవించాల్సిన స్థితిగతి వచ్చిన, ఆ కష్ట స్థితిలో దేవుని ఎదుట ధైర్యాన్ని నువ్వు కనపరచుదువుగాక. ఈ పరాక్రమం ఎవరు పుట్టిస్తారు? ఈ పరాక్రమవంతుడైన దేవుడు ఒక వ్యక్తి హృదయములో పుట్టించునుగాక. సిలువం రాను అలా మోసుకుంటూ గొల్గొతా పర్వతం వైపు వెళ్తా ఉంటే యెరూషలేము దేశంలో విచిత్రం తెలుసా? అప్పుడు పస్కా పండుగ జరగబోతా ఉంది. సుమారుగా కొన్ని వేల మంది ప్రజలు వీక్షితులుగా చూస్తూ ఉన్నారు. రాళ్ళు వేసేవాళ్ళు ఉన్నారు, బూతులు మాట్లాడేవాళ్ళు ఉన్నారు. వీటన్నిటిని వింటూ 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 గొల్గొతా పర్వతం మీదకి వెళ్ళారు. సిలువం రానుకు 3 మేకులు కొట్టి యేసు ప్రభును ఆ మేకులకు వేలాడదీసి, విచిత్రం తెలుసా? ఉదయం 9 గంటలకి సిలువం రాను మీద ప్రభుని వేలాడదీశారు. ఈ చేతికి ఒక మేకు, ఈ చేతికి ఒక మేకు, 2 కాళ్ళ మధ్య మేకు. ఈ మేకును కొట్టి ప్రభుని వేలాడదీస్తే ఉదయం 9 గంటల నుండి సాయంకాలం 3 గంటల వరకు 6 గంటల సేపు మేకు మీద తాను వేలాడాడు. ఈ 6 గంటల సేపు తాను మేకుల మీద వేలాడుతూ ఆఖరిలో ఏమని కేక వేశాడో తెలుసా? ఎలాంటి కేక వేశాడంటే, ఎల్ల మృగములలో సింహము పరాక్రమము గలదై ఎవనికి దేనికి భయపడనిది అని బైబిల్లో రాయబడినట్లుగా ఆ సిలువం రాను మీద ఆఖరిగా ప్రాణం విడిచేప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా? తండ్రి, నా చేతికి నువ్వు అప్పగించిన పని యావత్తు నేను సమాప్తి చేశాను, సమాప్తమైనదని ప్రభు కేక వేసి, నా ఆత్మను నీ సన్నిధికి చేర్చుకో, ఇదిగో పరాక్రమవంతుడిగా నీ సన్నిధికి చేరుతున్నానని సిలువం రాను మీద పరాక్రమవంతుడిగా తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్దాం, ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎక్కడ మేకులను చూసి ఏడ్చినట్లుగా, ఆయన ఎక్కడ కోడాలను చూసి ఏడ్చినట్లుగా, ఆయన ఎక్కడ శ్రమలను చూసి ఏడ్చినట్లుగా లేఖనాల్లో రాయబడలేదు. అయితే నీకు ఒక శుభవార్త, ఈ శ్రమలు నీ జీవితంలో రావు. ఎందుకో తెలుసా? నీ శ్రమ అంతటిని 2000 సంవత్సరాల క్రితం సిలువం రాను మీద ప్రభు అనుభవించాడు. ఆయన అనుభవించి నీ భయాలన్నీ తొలగించాలని ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎందుకు ఆయన అంత ఘోరమైన మరణాన్ని తాను అనుభవించాడంటే, నీవు అనుభవించాల్సిన శిక్ష, నీవు అనుభవించాల్సిన శాపం, నీవు భరించాల్సిన బాధ ప్రతిదీ 2000 సంవత్సరాల క్రితం ప్రభు అనుభవించాడు. ఇప్పుడు నువ్వు విశ్వసించాల్సింది ఏంటో తెలుసా? క్రీస్తు యేసునందున్న వారికి, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి, భయాలు నీకు వచ్చినప్పుడు ఈ భయం నన్నేమి చేయలేదు, ముండ్లు నీకు ఎదురొచ్చినప్పుడు ఈ ముండ్లు నన్నేమీ చేయలేవు, జీవితంలో ఒంటరిగా మిగిలిపోయినప్పుడు నేను ఒంటరిని కాదు, నా ప్రభు నా పక్షాన ఉన్నాడని ఆయన బట్టి నువ్వు ధైర్యంగా బ్రతుకుతూ ఉంటే, ఆయన రక్తపు కోటలోకి వచ్చిన నీకు ఏ భయము లేకుండా నిర్భయంగా దేవుడు నిన్ను కాపాడును గాక. గట్టిగా చెప్దాం, గట్టిగా చెప్దాం. ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో భయపడేవాడు యుద్ధానికి పనికిరాడు.
జవికిచ్చే ఇల్లు యుద్ధానికి పనికిరాదు. యుద్ధానికి పనికి రాకపోతే పనికి రాకపోయారు, యుద్ధంలోంచి తీసేస్తే తీసేశారు. పిరికివాడు పరలోకాన్ని స్వతంత్రించుకోలేడు, అగ్నిగుండ పాలవుతున్నాడు వాక్యంలో రాసింది. ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో ప్రతి దానికి భయపడి 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 ఓ తెలియని భయం చేత నీ గుండె నిండబడి ఉంటే దావీదు అన్నట్లుగా ఈ మాట అందాం: యెహోవా, నాకు భయము సంభవించు దినమున నిన్ను నేను ఆశ్రయించుచున్నాను. ఆయన నీవు ఆశ్రయిస్తే యెహోవా ఎవరో తెలుసా? మరలా చెప్తాను, నా దేవుడు ఎవరో తెలుసా? నీ కులాలు మార్చేవాడు కాదు, నీ మతం మార్చేవాడు కాదు, నీ లోపట పరాక్రమాన్ని పుట్టించే దేవుడు ఆయన. ఎన్ని పోరాటాలు ఎదురైనా ధీరుడిగా నిలవబడటానికి కావలసిన ధైర్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అంత మాత్రమే కాదు, యేసు ప్రభువారు పరాక్రమాన్ని పుట్టించడం మాత్రమే కాదు, యేసు ప్రభువారు పంపించిన పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి లోపట పరాక్రమాన్ని పుట్టిస్తుంది. అంటాడు, మరలా మనము భయపడుటకు దాస్యపు ఆత్మను పొందుకోలేదు, మరలా మనం భయపడుటకు పిరికి ఆత్మను పొందుకోలేదు. మనం పొందుకున్న ఆత్మ మనకు పరాక్రమాన్ని పుట్టించే ఆత్మ. అందరూ మోకరించుదాం, అందరూ మోకరించుదాం. దేవుని సన్నిధికి వచ్చిన అందరూ ఎవరు కళ్ళు తెరిచి అటు ఇటు చూడకుండా ఒక క్షణం, ఒకవేళ ఈ వాక్యం విన్న నీ బ్రతుకులో ఏదైనా భయంతో నువ్వు వస్తే, భయం ఎంత భయంకరమైనదో వాక్యంలో మనం విన్నాం కదా, వాక్యంలో మనం విన్నాం కదా, వాక్యంలో మనం విన్నాం కదా, వాక్యంలో మనం విన్నాం కదా. ఒక్క క్షణం ప్రభు వైపు చేతులెత్తి, ప్రభా